వెల్కమ్ టు బిగ్ టీవీ. ఫుడ్ కమిషన్కి అంటే ఫుడ్ డిపార్ట్మెంట్కి ఒక కమిషన్ ఉంటుందా? నిజంగా ఇవి తనిఖీలు చేస్తాయా? ఇలాంటి ప్రశ్నలు చాలా కాలం మనం వెంటాడే, కానీ వీటన్నిటికీ ఒక సమాధానం దొరికింది. ఎస్, మనతో ఉన్నారు ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి. ప్రతాప్ రెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. అంటే ముందుగా మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు అంటే మీ పైన ఒక పెద్ద ప్రచారం ఉంది. మీరు హైదరాబాదీ అంట, అసలు హైదరాబాద్లోనే తిరుగుతూ ఉంటారంట. హైదరాబాద్ అంటే తెలంగాణ వ్యక్తికి ఏపీ ఫుడ్ కమిషన్ చైర్పర్సన్గా ఎలా ఇచ్చారనేది. యాక్చువల్లీ నా ఎడ్యుకేషన్ అంతా ఇక్కడే చేశానండి. నేను మ్యారేజ్ కూడా ఇక్కడే నల్గొండ, మా వైఫ్ది. వరంగల్ డిస్టిక్ మొదలుచర్ల అయితే ఇక్కడే నల్గొండలో సెటిల్ అయ్యారు. అట్లా నేను ఎక్కువ శాతము హైదరాబాద్లో రిలేషన్షిప్ అనేది కొంచెం ఫ్రెండ్స్ అయితేనేంటి ఇలాంటివన్నీ కూడా కొద్దిగా ఎక్కువ మంది ఉన్నారు అని చెప్పి నేనేమి ఇక్కడ ఏమి అంటే వచ్చి వెళ్తూ ఉంటాం అకేషన్స్కు వాటికి వీటికి, అంతేగాని రెగ్యులర్గా నా రెసిడెన్స్ అంతా కూడా కడప డిస్టిక్ అండి. కడప డిస్ట్రిక్ట్ పూర్మామిల్ల మండల్ బద్వేల్ కాన్స్టిట్యున్సీ. అక్కడ నా ఓన్ హౌస్ అంతా, నాకు స్కూల్ ఉంది, ప్రైవేట్ స్కూల్, మా వైఫ్ రన్ చేస్తారు స్కూల్. అక్కడే ఎన్జిఓ ఉంది, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాం. అక్కడే మాకు ఆర్ఫనేజ్ హోమ్స్ ప్లస్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ మా బ్రదర్స్కు ఈ 5 రూపీస్కు మా విలేజ్లో లంచ్ ఇవ్వడము, 1 రూపీ కన్సల్టేషన్ హాస్పిటల్ ఉండడము, ఇట్లా కొంతమందికి మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడము, అట్లా సర్వీస్ మోటోతో వెళ్ళేవాడిని. 2014 నుంచి 19 వరకు ఈ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అప్పుడు నేను మండలాధ్యక్షునిగా అంటే నేను ఎన్నిక కావడం జరిగింది. 14 నుంచి 19 వరకు అక్కడే ఉన్నాను. అంటా ఉంటారు మామూలుగా ఎక్కువ, ఎందుకంటే హైదరాబాద్లో ఫ్రెండ్స్ ఎక్కువ కాబట్టి ఎక్కువ తిరుగుతూ ఉంటాం కాబట్టి. అంతే. ఎక్కువ కాలం గడిపారండి అంటే ఎడ్యుకేషన్? నా 91 నుంచి 2000 వరకు సిటీలో ఉన్నానండి. నేను ఆర్బీఆర్ రెడ్డి హాస్టల్లో ఉన్నాను. నేను హ్యాబిట్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇక్కడే మన ఏవి కాలేజీలో చేశాను. డిగ్రీ కూడా ఇక్కడే చేశాను. నాకు అన్నామలై యూనివర్సిటీలో బీఈడీ చేశాను. అంటే ఎక్కువ శాతం హైదరాబాద్లో గడిపాను వాస్తవం. విజయ్ ప్రతాప్ రెడ్డి గారు, అంటే ఫుడ్ కమిషన్ చైర్మన్గా ఒక రాజ్యాంగబద్ధమైన పోస్ట్ అది. ఒక పెద్ద మీకు ఉండే ఒక సిస్టమ్ కావచ్చు, లేకపోతే ఒక పెద్ద ఆఫీస్ కావచ్చు, లేకపోతే మిగతా సిబ్బంది కావచ్చు, వీటన్నిటితోని హాయిగా ఆఫీస్లో కూర్చొని ఉండకుండా, ఎంజాయ్ చేయకుండా ఎందుకు ఈ పరుగులు అనేది ఎప్పుడైనా అనిపించిందా మీకు? అంటే ఒక బాధ్యత ఇచ్చారండి. నేనేదో పదవిలాగా తీసుకోలేదు, ఇది ఒక బాధ్యతగానే నేను ఫీల్ అయ్యాను. ఎందుకంటే మాకు ఈ స్కూల్స్, ఆర్ఫనేజ్ హోమ్స్ ప్లస్ ఈ ఫుడ్ రిలేటెడ్గా నాకు కొన్ని ఉన్నాయన్నమాట. ఈ భోజనాలు ఫ్రీగా పెట్టడము ఇట్లాంటివన్నీ కూడా దాంతో యాక్చువల్లీ గతంలో కూడా అందరూ ఆఫీస్లో కూర్చొని ఏదో ఆ పేపర్ అడ్వర్ట్ చూసుకొని సింపుల్గా పోయేవాళ్ళు. యాక్చువల్లీ అది నేను కొంచెం గ్రౌండ్కి వెళ్ళి కొద్దిగా సమస్యలు అక్కడే పరిష్కరించి అక్కడే దానికి సొల్యూషన్ ఇచ్చి కొద్దిగా వాళ్ళని కూడా దారిలో పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది ఏం జరుగుతూ ఉంది, ప్రాక్టికల్గా మనము చూస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను అట్లా మూవ్ అయ్యాను. అది నాకు బాగా నచ్చింది కూడా. అట్లా వెళ్ళడము, పబ్లిక్తో వాళ్ళతో కలిసి ఉండడము, వాళ్ళతో మాట్లాడడము, దారమ్మడి అట్లా ఆ వర్కర్స్తో మాట్లాడడం, వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకోవడము, వాళ్ళకు నా చేతనైన సొల్యూషన్ ఇవ్వడం. నేను ఆఫీస్లో కూర్చుంటే ఇవన్నీ తెలియండి. ఆఫీస్లో దాదాపు 20 మంది స్టాఫ్ ఉన్నారు. వాళ్ళు ఈ అడ్వర్స్ ఇదంతా వాళ్ళంతా చూస్తూ ఉంటారు, అదేం పెద్ద ఇష్యూ కాదు. ఇట్లా మనము హాస్టల్స్ కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ, రేషన్ షాప్స్ కానీ, మిడ్ డే మీల్స్, మన స్కూల్స్కి కానీ వెళ్ళి అక్కడ వాళ్ళకి సజెషన్స్ ఇవ్వడము, వాళ్ళు తప్పులు చేస్తే కానీ అక్కడే వాళ్ళకు వార్న్ చేయడము, షోకాజ్ నోటీసులు ఇప్పించడము, అధికారులకు చెప్పి ఇది కొంచెం రెక్టిఫై చేయండి అని చెప్పడము అనేది నాకు బాగా, అంటే మనం చేస్తున్న పని పబ్లిక్ ఉపయోగపడాలి కదండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత ఆహారం అనేది సక్రమంగా వినియోగదారునికి చేరాలనేదే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013కి లోబడి ఈ ఏపీ స్టేట్లో ఈ ఫుడ్ కమిషన్ అనేది వర్క్ చేయాలి. దిస్ ఈజ్ ద కరెక్ట్ వే యాక్చువల్లీ, ఐ థింక్. అంటే సాధారణంగా మనకి చాలా వరకు డిపార్ట్మెంట్లు తీసుకుంటే గనుల శాఖ చాలా బలమైన, ఎందుకంటే అందులో రెవెన్యూ కావచ్చు, లేకపోతే మిగతా అన్ని అంశాలు కూడా. అవునండి. అలాంటి గనుల శాఖకి డైరెక్టర్గా ఉండమంటే ముందుగా మీకు వచ్చినప్పుడు దీన్ని ఎంచుకున్నారు, ఏముంది ప్రతాప్ రెడ్డి గారు ఇందులో? అంటే నాకు రిలేటెడ్గా ఉండాలనేది నా కాన్సెప్ట్ అండి. నాకు కొంచెం అనుభవం ఉండాలా, నాకు తెలియాలా. నేను అంతకుముందు ఒక స్కూల్ రన్ చేశాను, తర్వాత మా వైఫ్ చూసుకుంటా ఉన్నారు. ఇది నాకు బై గాడ్ గ్రేస్ ఇది ఒక సంతోషకరమైన విషయమే నా వరకు. గనుల శాఖ ఏముందండి, ఇంట్లో కూర్చుంటాం,
అది ఏదో పనులు ఎప్పుడో మీటింగ్స్ ఉంటాయి పోతాం అంతవరకే తప్ప పెద్ద వర్క్ చేసేదానికి సోర్స్ లేదండి దాంట్లో. నాకు అందుకని నేను అది ఆ విధంగా వద్దు నాకు అని చెప్పడం జరిగింది. అంటే కావాల్సినంత రెవెన్యూ ఉంటుంది, రెవెన్యూ ఉంటుంది, డబ్బు ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ నాకు ఐఎమ్ ఫుల్ఫిల్ అండి, నాకు సాటిస్ఫైడ్గా ఉన్నాను నేను నా లైఫ్లో. నాకేమీ డబ్బు అనేది కాదు, 10 మందికి మేలు చేయాలి, సర్వీస్ చేయాలి అనేది నా కాన్సెప్ట్. అంతేగాని డబ్బు కోసం అనేది ఎక్కడా లేదు నాకు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా ఆ ప్రభుత్వంలో మీరు ఛార్జ్ తీసుకున్నారు, మీ పరుగులన్నీ మేము చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు గవర్నమెంట్ మారింది కానీ ఎక్కడైనా దానికి ఏమైనా బ్రేక్ పడిందా, లేకపోతే మీ పరుగులకి ఎక్కడైనా హడిల్స్ ఏమైనా ఎదురవుతున్నాయా? అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవండి. అప్పుడు ఎలా ఉందో నా పనితీరు ఇప్పటికీ అలాగే ఉంది. అప్పుడు ఎలా చేస్తూ ఉన్నానో మీరు చూసే ఉంటారు సోషల్ మీడియాలో. నేను అప్పుడు ఎలా పనిచేశాను, ఇప్పుడు ఎలా పనిచేస్తున్నాను. ఆ రోజు తనమన పరాభేదం లేకుండానే పనిచేశాను. ఈ రోజుకు ఆ విధంగానే ఉన్నా, నాకు సంతోషంగా ఉన్నా. తేడా అనేది ఎక్కడా లేదండి, ఏం లేదు. నా పని నాది, నేను చేసుకుంటూ పోతా ఉన్నా. నాకు ఎవరు కూడా అడ్డు చెప్పడం లేదు. అంటే వాట్ ఐఎమ్ డన్ అనేది ఒక ఇంపార్టెంట్ ఉందండి ఇక్కడ. ఏ ప్రభుత్వాలు వచ్చినా చేస్తున్న పని 10 మందికి మేలు జరిగేదానికి అవకాశం, స్కోప్ ఉన్నప్పుడు ఎవరు కూడా ఈ హడిల్స్ అనేటివి రావండి. యాక్చువల్లీ నేను అనుకున్నాను, యాక్చువల్లీ బిఎన్ ఫ్రాంక్లీ మీరు అన్నట్లుగా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు అంటే ఆయన రికమెండ్ చేశారు. అంటే నియమించడం కాదండి, ఒక 5 మంది ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీ ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ది మినిట్ సీఎం గారు ఎవరికి రాజ్యాంగబద్ధమైన పోస్ట్. యా అట్లా జరుగుతుంది అనమాట ఇది. ఆ పరిస్థితులలో నన్ను కొద్దిగా అవాయిడ్ చేస్తారు, నాకు కొంచెం ఇబ్బంది పెడతారేమో అనుకున్నా, కానీ నాకు ఎక్కడ లేదండి, నాకేం ప్రాబ్లం లేదు. ఐఎమ్ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ డన్ వెరీ గుడ్ జాబ్. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నాకు 1.5 year టెన్యూర్ ఉంది. ఇంకా చేతనైన కాడికి నాకు ఇంతవరకు వాస్తవం కూడా అనుకున్నాను, నా తెలుగుదేశం పార్టీ కూటమి నుంచి నాకు ఏదైనా సమస్యలు వస్తాయేమో, వాళ్ళు నన్ను ఇబ్బంది పెడతారు ఎందుకు మీరు అని. అంటే అంటే నేను చేసే పనిలో మంచి ఉందండి, పేదలకు మంచి జరుగుతూ ఉంది. అటువంటప్పుడు ఏ ప్రభుత్వాలు కూడా ఎక్కడ కూడా దాన్ని వద్దు చేయొద్దు అని కానీ ఇంకోటి ఏదో పేరు ఎవరికి వస్తుందని కానీ అలాంటివి ఏం లేవండి, సమస్య ఏం లేదు, బాగుంది. కాదు ప్రతాప్ రెడ్డి గారు, ఈ రోజుల్లో అలాగే ఏం ఆలోచన చేయట్లేదు. ఎందుకంటే అది మంచిగా చెడు అనేది కాకుండా ప్రభుత్వం మారిన వెంటనే అక్కడ హడ్లిస్ అనేవి కామన్. మీరు చెప్తుంది చాలా గొప్ప విషయం, ఎందుకంటే మీరు ముందు ఎక్స్పెక్ట్ చేసిందా లేదు ఇప్పుడు. లేదండి, నేను సంతోషంగానే ఉన్నా, పని బాగా చేస్తున్నా. అప్పుడు ఎలా పని చేశానని ఇప్పుడు కూడా అంతగా మంచిగానే చేస్తున్నాను, ఇబ్బంది ఏం లేదు, నాకు ఎక్కడ ప్రాబ్లమ్స్ రాలేదు. ఏమనిపిస్తుంది 2 ప్రభుత్వాన్ని దగ్గర నుంచి చూశారు అంటే మీ డిపార్ట్మెంట్ వైడ్గా చూస్తున్నప్పుడు? అంటే నా 4 line డిపార్ట్మెంట్స్ అండి ఇవి. యాక్చువల్లీ మనకు సివిల్ సప్లైస్కి సంబంధించి, దాని తర్వాత ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ అంగన్వాడీ వ్యవస్థ గురించి, తర్వాత మిడ్ డే మీల్స్ స్కూల్లో ఇచ్చే మధ్యాహ్న భోజన పథకం, మరియు ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్. అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఒకటి, పిఎం మాతృవందన యోజన అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ డెలివరీకి 5,000 రూపాయలు, సెకండ్ డెలివరీ గర్ల్ బేబీ అయితే కన్నా 6,000 రూపాయలు ఇచ్చే ఈ పథకాల మీద మేము వర్క్ చేస్తాం. యాక్చువల్లీ ఇక చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ ఫుడ్ ఉంది కదా అని చెప్పేసి ఏదో హోటల్స్, డాబాలు, 5 star హోటల్స్, ఈ ఎడిబుల్ ఆయిల్స్, ఈ చికెన్ షాపులు, ఈ చిన్నవి ఇవన్నీ ఏం చూడరు ఈయన అది ఇది అని కామెంట్స్ వస్తూ ఉంటాయి నాకు. కానీ నాకు అదే అంతా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చూస్తారండి యాక్చువల్లీ. కాబట్టి ఏమి ఇబ్బంది లేదండి, బాగానే ఈ లైన్ డిపార్ట్మెంట్స్లో నాకు ఎక్కడ కూడా సమస్యలు లేవు. ఈ ఏంటంటే అండి, ఒకటి మెయిన్గా ఇది పేద బడుగు బలహీన వర్గాలకు అది చేరువయ్యే పథకాలు. ఇప్పుడు మనకు హాస్టల్స్ అయితేనేంటి, అంగన్వాడీ సెంటర్స్ అయితేనేంటి, ఎవరు ధనికులు ఎవరు రారు, కింది స్థాయి వాళ్ళే వస్తారు ఎక్కువ. దట్టు ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన వాళ్ళ హాస్టల్స్ ఎక్కువ. ఆ పిల్లలు రావడము, వాళ్ళకు కడుపు నిండాలా, వాళ్ళకు సంతోషంగా ఉండాలా, వాళ్ళు ఏదేనండి. ఒకటి మనకు కడుపు మంచిగా ఉంటేనే, నిండితేనే మనము చదవగలము, కాన్సన్ట్రేట్ చేయగలం చదువుల మీద అయితేనేంటి, ఇంకోటి. అంతేగాని అర్ధాకలితో ఈ మనకు నచ్చకుండా వాళ్ళు మెనూ డివైడ్ చేసి ఇట్లా పెట్టడం వల్ల కొంచెం ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి మంచిగా పెట్టండి పిల్లలకు, వాళ్ళు సంతోషంగా తిని సంతోషంగా చదువుకోవాలా. వాళ్ళ తల్లిదండ్రుల ప్రేమానురాగాలు వదిలేసి మన హాస్టల్స్కి వచ్చారు, మన స్కూల్స్కి వస్తూ ఉన్నారు, కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉండాలా అనేది మెయిన్గా నేను ప్రమోట్ చేసేది వాళ్ళందరికీ కూడా. మీరు చాలా దగ్గర నుంచి చూస్తున్నారు, అంతకుముందు చూశారు కూడా. అంటే పిల్లలకి ప్రధానంగా అంటే చాలా వరకు మనకు తిండి కలిగితే కండగలదంటారు, కండగలబడే మనిషి అనేది, ఆ మనిషి అనేవాడు సొసైటీకి ఎలా ఉపయోగపడతాడనేది టోటల్గా ఒక కాన్సెప్ట్. అలాంటిది కనీస పౌష్టికాహారం అనేది ప్రభుత్వం ఇవ్వకుండా పంది కుక్కుల్లా మేస్తున్న సిస్టమ్ మీకు కనిపిస్తుంది.
ఎక్కడ మీరు ఇంతకాలం చూశారు, ఎక్కడ లోపం కనిపిస్తుంది అది? అంటే అధికారుల స్థాయిలో ఉందా, లేకపోతే సిబ్బంది స్థాయిలో ఉందా? ఇది ఒక చైన్ అండి, చైన్ ఇది. హ్మ్. కింది స్థాయి వాళ్ళు అంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వార్డను పోయి బిల్ చేసుకోవాలంటే కూడా అందరినీ అనను, కొంతమంది, నేను బాగా నోట్ దిస్ పాయింట్, అందరినీ ఒక ఘాటికి కట్టేను. కొన్ని జరిగే విధానం చెప్తున్నాను. ఎక్కువ శాతం మళ్ళీ దీంట్లో ఎక్కువ పర్సెంటేజ్ ఉంది. ఒక బిల్ చేసుకోవాలంటే కూడా సంథింగ్ దే గివ్, ఏదో ఒకటి ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి. వాడంతా నిజాయితీగా పనిచేస్తున్నా కానీ చేయాలి. అది అప్పుడు ఏం చేస్తాడు అతను? ఖచ్చితంగా సంథింగ్ అతను చేయాల్సిందే, తప్పదు. అట్ ద సేమ్ టైము ప్రభుత్వాలు కూడా కొంచెం అంటే నేనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితేనేంటి, మన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏంటి, ఏది కూడా ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. ఎట్లా అంటే ఏ విషయమైనా సరే, ఒక చిన్న ఫంక్షన్ చేయాలా, మనం వాళ్ళ హాస్టల్కి పోయి ఒక కాఫీ తాగాల, ఏం చేయాలనే కానీ మెనూ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంది. వాళ్ళకి ఇచ్చే భోజనాల మీదనే అక్కడి నుంచే జరుగుతూ ఉంది. ఈ క్లీనింగ్ వస్తువులు ఉన్నాయి, మాబు, ఫినాయిల్, ఇవన్నీ ఏమీ దానికి సపరేట్ బడ్జెట్ అంటూ లేదు. అది మెనూ మీద ప్రతి ఒక్క అట్ ద సేమ్ టైం ఈడేమైనా పెద్దగా డబ్బు ఇస్తున్నారా అంటే పెద్దగా లేదు. ఓకే, రైస్ ఉచితం ఇస్తారు, వంట వాళ్ళకి శాలరీస్ ఇస్తారు, 1400 రూపాయలు బిలో 10th క్లాస్ పిల్లలకి ఇస్తారు, 46 రూపాయలు 67 పైసలు పర్ డే. ఇంటర్మీడియట్ పిల్లలకు 1600 రూపాయలు ఇస్తారు, వాళ్ళకు 53 రూపాయల 33 పైసలు పర్ డే. దీన్ని డివైడెడ్ బై చేసుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా పర్ క్యాపిటా చేసుకోవాలి. ఇక స్వామికార్యం స్వకార్యం అన్నట్టుగా దానికింత వీళ్ళింత, ఇవి టోటల్గా ఎండ్ ఆఫ్ ది మినిట్ జరిగేది ఏంటంటే పిల్లలు కడుపులు కొడుతూ ఉన్నారు. ఆ విధంగా వద్దు, మీరు కొంచెం మారండి, కొంచెం చేంజ్ కాండి. ఇది భోజనాలకు సంబంధించింది, ఆహారానికి సంబంధించింది. ఎక్కడో ఏమో జరుగుతూ ఉన్నాయి అని అనుకోవచ్చు మనం. ఈ రెవెన్యూలో అయితేనేంటి, ఇంకా ఇరిగేషన్లో అయితేనేంటి, ఈ కాంట్రాక్ట్ ఫీల్డ్ అయితేనేంటి, అవన్నీ డిఫరెంట్ అండి, డిఫరెంట్ వర్షన్ అది. ఇది చాలా డిఫరెంట్. ఇది పేదలకు పెట్టే భోజనాలు వాళ్ళకు, అది మనము ఆడకక్కుర్తి పడినామంటే అధికారులు చాలా దారుణం అది అసలు. అది మీరు ఏ విధంగా చేసుకుంటారు ఏంది అనేది చాలా, మేము కూడా అక్కడక్కడ కొంచెం ఎగ్జామ్ చేస్తూ పోతాం, చిన్న చిన్న లోపాలు ఉంటాయి, అవన్నీ కొంచెం చూసుకొని పోండి. పెద్దగా ఉంటే మటుకు నేను ఖచ్చితంగా ఆ సస్పెన్షన్కి రికమెండ్ చేయడం కానీ, మేము సుమోటోగా తీసుకొని కేసులు పెట్టడం కానీ, మేము ఏదైనా షోకాజ్ నోటీసులు ఇవ్వడం కానీ, ఫైన్లు వేయడం కానీ, ఇలాంటివన్నీ ఖచ్చితంగా మేము ఇంప్లిమెంటేషన్ చేస్తాం దాదాపు. ఇంకా ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది హాస్టల్ తర్వాత రేషన్ షాప్లు. ఎస్, రేషన్ డిపో అంటేనే మనకు ఒక అవినీతికి సంబంధించిన ఒక సెంటర్ లాగా ప్రతి ఒక్కరికి ఒక మైండ్లో ఒక ముద్ర పడిపోయారు. ఎలా ఉంది వాటి పరిస్థితి? ఇప్పుడు ఇది ఈ వేలునుకుపోయిందండి. ఇది ఈ వ్యవస్థ, సివిల్ సప్లై వ్యవస్థ అనేది వేలునుకుపోయింది అవినీతిలో. అది ఏ ప్రభుత్వాలు వచ్చినా దాన్ని మార్చలేవు. ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఆ దేవుడి దిగి వచ్చినా కానీ అది ఈ రేషన్ బియ్యంలలో మార్పులు అనేటివి రావు. అప్పుడుంటే వాళ్ళు చేస్తారు, ఇప్పుడుంటే వీళ్ళు చేస్తారు. ఇది కామన్. ఎన్ని చూశానంటే నేను ఒకనొక క్షణంలో దీన్ని మార్చలేము. నేను అంగన్వాడీ వ్యవస్థలో మార్పులు తేగలిగాను, హాస్టల్స్లో మార్పులు తేగలిగాను, మిడ్ డే మీల్స్లో మార్పులు తేగలిగాను. కానీ ఈ సివిల్ సప్లై లిస్టులో మటుకు నేను మార్పులు తేలేనండి. నాతోనే కాదు, ఎవరితో కూడా కాదు. ఎందుకంటే అంత బలమైన వ్యవస్థ ప్రభుత్వాల కంటే, ఎందుకంటే బలమైన వ్యవస్థ అది లేదండి. ప్రభుత్వాలే వాళ్ళకు సహకారం అందిస్తూ ఉన్నారు దాంట్లో. ఓకే, అంటే నేను అందరినీ నేను చెప్పను, ఇది బాగా ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలా. అందరిని నేను చెప్పను, చాలామంది మెజారిటీ సంఖ్య. ఎస్, మోస్ట్లీ ఎస్, నో డౌట్ అబౌట్ దట్. ఆ సిచ్యువేషన్స్లో దీంట్లో లాజికల్గా కూడా కొన్ని ఆలోచించాలండి. దాదాపు 88 లక్షల కార్డ్స్కు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది, 48 లక్షల కార్డ్స్కు స్టేట్ గవర్నమెంట్, ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఇస్తూ ఉంది. టోటల్గా దాదాపు 1,46 లక్షల కార్డ్స్ ఏపీ స్టేట్లో కలిగి ఉంది. దీంట్లో దాదాపు 1,28 లక్షల 4,28 లక్షల మందికి 5 కిలోలతో రేషన్ ఇస్తూ ఉంది. కొంతమందికి 35 కేజీలు ఉంటాయి, అంత్యోదయ కార్డ్స్ అంటారు. ఇది ఇక్కడ లోపం ఎక్కడుంది అని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే, దీంట్లో ఈ రైస్ కొద్దిగా లావు ఉండడమో ఇంకోటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే అది మనకు రైతులు పండించేటి ప్రభుత్వాలు పర్చేజ్ చేయాలా, ప్రొక్యూర్ చేయాలా, అవి వాళ్ళకు న్యాయం చేయాలా, ఇక్కడ న్యాయం చేయాలా అనేది ఇక్కడ కాన్సెప్ట్. దీంతో వీళ్ళు ఇప్పుడు 4,28 లక్షల మంది లబ్ధిదారులకు వాళ్ళ దగ్గర మనం కాపలా కాయలేం కదండి. మీరు తినండి అని చెప్పేసి వాళ్ళు అమ్ముకోవడం మొదలుపెట్టారు. వాళ్ళు అమ్ముకోవడంతో వీళ్ళు కొండ మొదలుపెట్టారు. రేషన్ షాపుల వాళ్ళు అయితేనేంటి, బయట కొంతమంది వ్యాపారస్తులు అయితేనేంటి,
వాళ్ళకు డైరెక్ట్గా మాకు డబ్బులు ఇవ్వడము 15 రూపాయలు 20 రూపాయలు కిలోతో కొండము, అవి పాలిష్ చేయడము, మనం కొని 60 రూపాయలు 65 రూపాయలు బియ్యం లేక మళ్ళీ అవి రావడము, లేదంటే కానీ బయటికి ఎక్స్పోర్ట్ కావడం షిప్పులు తాగిపోయిన పరిస్థితి మనం చూసాం. జరుగుతూ ఉంది. అది తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు నడుపుతా ఉన్నారు. ప్రభుత్వాలతో సంబంధం లేదు. అంటే దాని ఆపు చూసుకొని దాని సపోర్ట్ చేసుకొని అప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు వాళ్ళు అట్లా నడిపేవాళ్ళే, ఇప్పుడు వీళ్ళు నడిపేవాళ్ళే. అది ఆగదండి, ఆగే ప్రసక్తి లేదు. ఎంతోమంది మన పవన్ కళ్యాణ్ గారు కూడా ట్రై చేశారు, అది 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 ఆగదండి. ఈ మాఫియాకి కాదండి, మీరు ఇంత స్టడీ చేశారు గ్రౌండ్ లెవెల్లో, ఈ మాఫియాకి బ్రేక్ పడాలంటే ఏం చేయాలి అసలు? పడదండి, జరగదు. దీనికి బ్రేక్ పడాలంటే ఒకటే సొల్యూషన్, రైతులకు వేరే విధంగా ఏదైనా సాటిస్ఫై చేసి పబ్లిక్కు ఈ రైస్ బదులు 2 ఛాన్సెస్, రైస్ తినే వాళ్ళకి రైసు, డబ్బులు ఇంత అని కేటాయించి వాళ్ళకు డబ్బులు ఇవ్వగలిగితే గన కిలోకింత అని ప్రభుత్వమే, పని వ్యవస్థ చాలా తగ్గుతుంది అనమాట. ఆ డబ్బులు ఏదో ప్రభుత్వమే ఎంతో సమ్ లిమిట్ 25 రూపీస్ 30 రూపీస్ ఎంతో కిలోకు అది ఇవ్వగలిగితే గన వాళ్ళు లేదంటే గన మన తెలంగాణ ప్రభుత్వంలో ఇస్తున్నట్టుగా సన్న బియ్యం ఇచ్చేదానికి ప్రయత్నం చేయాలి ప్రభుత్వం. సన్న బియ్యం ఇస్తే మటుకు హ్యాపీగా. ఇప్పుడు తెలంగాణలో మీకు బియ్యం కొనాలంటే దొరకవు. ఇంతకుముందు దొరికేటివి 20 రూపాయలకో 15 రూపాయలకో, ఈరోజు దొరకవు. అట్ ద సేమ్ టైం నేను కూడా పబ్లిక్ని మోటివేట్ చేయడం ఏంటంటే, ఈ 5 కేజీల బియ్యం ఒక పర్సన్ అనేది నెలలో వాడుకోవడం అనేది పెద్ద ఇష్యూ కాదండి, పెద్ద ఇష్యూ కాదు. మనము దోశలకు వాడుకోవచ్చు, పిండి వంటలు చేసుకోవచ్చు, రాగి సంగటి చేసుకోవచ్చు, వడియాలు పోసుకోవచ్చు, ఇట్లా ఏదో ఒక విధంగా వాడుకోవచ్చు దాన్ని. దట్టు ఇప్పుడు ప్రభుత్వం కూడా పోర్టిఫైడ్ కెన్నల్స్ అని చెప్పేసి ఒక 50 కేజీల బ్యాగ్లో 500 గ్రాములు కలుపుతూ ఉంది. అది ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్ అని. మీ వీడియోలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది, ఎందుకంటే అక్కడ హెడ్ మాస్టర్ లేకపోతే ఇంకొక అధికారు వాళ్ళకు కూడా పోర్టిఫైడ్ బియ్యం అనేది తెలియకపోవడం చాలా మంది. ఇప్పుడు కొంచెం వచ్చిందండి అవేర్నెస్. అవి మంచిగా బ్యాక్ బోన్ స్ట్రెంత్ అవుతుంది, హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది, నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది, మెమొరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది, కీళ్ళ నొప్పులు అవన్నీ ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్ వల్ల. ఇవన్నీ కూడా చాప కింద నీరులా ప్రభుత్వం మంచి ఉద్దేశమే చేసింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం టైంలో స్టార్ట్ చేశారు, ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. మంచి పని అండి, మంచిది, అది చాలా మంచిది. కానీ అది ఏమవుతుందంటే ఆ కొత్తల్లో అవి కొద్దిగా తేలినట్టు అయితే ఇట్స్ మేక్ అండి, అది రైతు పండించిన పంట కాదు, మెతుకులాగా చేతికి దొరకదు, కరిగిపోతుంది గంజిలో. అప్పుడు కూడా గంజి కూడా అట్టేసులు పోసుకోవాలి, అంటే సరిసరి నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకోవాలి, గంజి వరచకూడదు. ఇది కూడా చాలా మందికి తెలియదండి స్కూల్స్లో. నిన్న లేటెస్ట్గా నేను మన మన్యం డిస్టిక్ వెళ్ళాను. ప్రతి స్కూల్లో గంజి వరుస్తూ ఉన్నారు. లేదండి, రంధ్రాలు కొద్దిగా ఇప్పుడు హాస్టల్స్లో మిడ్ డే మీల్స్లో సన్నబియ్యం ఇస్తూ ఉంది ప్రభుత్వం. ఇప్పుడు మంచిగా వండుతూ ఉన్నారు, మంచిగా అవుతూ ఉంది. మీరు వంచొద్దండి, నేను చెప్పి చాలా అయింది, ఎంతో అవేర్నెస్ తెచ్చాను. ఇంకా మీరు తెలుసుకోలేదంటే ఇది అవివేకం. ఇక ప్రభుత్వాలు మన వ్యవస్థ ఇప్పుడు ఒక చిన్న వ్యాపారం ఉంటుందండి, ఓనర్ ఉంటాడు, పెద్దగా అతనే చెప్పుకోవాలి అన్నిటికీ. ప్రభుత్వంలో అట్లా కాదు కదండి. ఒక డిఓ గారికి చెప్తే డిఓ గారు అందరికీ ఒక సర్క్యులర్ పంపించేసి, లేదంటే ఆ హెడ్ మాస్టర్లందరికీ ఒక మీటింగ్ పెట్టేసి ఆ వంట వాళ్ళకు అవేర్ చేయండి అని చెప్పేసి ఆ వంట వాళ్ళకి ట్రైనింగ్లు కూడా ఇచ్చారు. అయినా కానీ నాకు అంటే పర్లేదు, ఒక 70% మారారు, ఒక 30% ఇంకా గంజి వరుస్తూ ఉన్నారు. నేను పోయి అవేర్ చేయడము, వీడియోలు పెట్టడము, అది తెలుసుకోవాలి నేను చెప్పడము, అది ఒక్కొక్క దగ్గర ఆశ్చర్యం అనిపిస్తుందండి. చాలా వాళ్ళు ఆ వంట వాళ్ళు చదువురాని వాళ్ళు చెప్తా ఉంటే దాని గురించి నాకు అసలు ఇది నేను సాధించిన అదేమో అనే ఒక గర్వం అనిపిస్తుంది నాకు. కొంతమంది ఈ మధ్య వీడియోలో కూడా పెట్టాను, నాకు అసలు ఎక్కడ లేని ఆనందం అనమాట. నేను చెప్పింది వెళ్ళింది పబ్లిక్, బాగా రీచ్ అయింది, అది వంట వాళ్ళ ఏజెన్సీ వాళ్ళకైతే వాళ్ళు. అట్లా చాలా సంతోషం అనిపిస్తుంది అక్కడక్కడ ఈ విషయాలలో. ప్రధానంగా చెప్పిన దాంట్లోన రేషన్ షాపుల దగ్గరికి వద్దాం ఒకసారి. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అంటే మీరు హాస్టల్స్ కావచ్చు, లేకపోతే ఐసీడీఎస్ కావచ్చు, లేకపోతే మిగతా అంగన్వాడీలు కావచ్చు, వీటి సిస్టంలోన ఎక్కడ తప్పు జరుగుతుందో గుర్తించారు, వాళ్ళపైన నోటీసులు ఇచ్చారు, చర్యలు తీసుకున్నారు, అధికారులను సైతం నిలబెట్టారు, ఆ జేసీలు కావచ్చు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళగలిగారు. ఎందుకు మనకి సివిల్ సప్లై డిపార్ట్మెంట్కి సంబంధించి రేషన్ డిపోలో ఎందుకు మనం ఆ పర్టికులర్ వెంచర్ని ఎందుకు గుర్తించలేకపోతున్నాం? ఎక్కడ ఉంది అంటే మెయిన్ ఇదేనండి, పబ్లిక్ తినడానికి ఇష్టపడట్లేదు. ఈ రేషన్ షాప్ వాళ్ళు కొనేదానికి ఇష్టపడతా ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి కొనడం కానీ, అవి వాళ్ళు ఎక్కువ రేటుకు అమ్ముకోవడం మిల్లర్స్కు, కొంతమంది బయటికి పంపించుకోవడము విదేశాలకు. నన్ను అడుగుతూ ఉంటారు కొంతమంది,
యాక్చువల్లీ మీకు మీకు ఈ మన ద్వారా చెప్పాలా, చాలామంది ఎక్కడెక్కడో లోళ్ళు పోతూ ఉన్నాయి, ఈయన ఫుడ్ కమిషన్ చైర్మన్ ఏమి దీని మీద పోడు, చిన్న చిన్న వాళ్ళ మీద పోతూ ఉంటాడు. నాకు ఇచ్చిన పవర్స్ అవండి. అది యాక్చువల్లీ లోడ్స్ ఇవన్నీ పట్టుకోవాల్సింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్స్, జాయింట్ కలెక్టర్స్ వీళ్ళు వీటి మీద చర్యలు తీసుకోవాలి. ఫుడ్ కమిషన్ అనేది ఎంతసేపు ఉన్నా వినియోగదారానికి సక్రమంగా చేరుతున్నాయా లేదా, ఓకే, మెయిన్ కాన్సెప్ట్ అండి ఇది. మాకు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో మాకు ఒక యాక్ట్ ఉంది, కొన్ని కండిషన్స్ ఉన్నాయి, వాటి ప్రకారము వాళ్ళకి చేరుతుందా లేదా అనేది మేము చేర్చాల్సిన బాధ్యత, ఏ విధమైన తప్పులు జరుగుతున్నాయి చేరకుండా పోయేదానికి, దాని మీద. అట్ ద సేమ్ టైము ఒక కన్జ్యూమరు, ఒక హాస్టల్ స్టూడెంట్, ఒక స్కూల్ స్టూడెంట్ ఆ రోజు వాని మెనూ ప్రకారం రాలేదు, డివేట్ అయింది అంటే కన్నా దాదాపు 125% ఫైన్ వేసే ఆస్కారం ఫుడ్ కమిషన్కు ఉందండి. ఒక సివిల్ కోర్టు కలిగిన అన్ని విధి విధానాలు ఫుడ్ కమిషన్ కలిగి ఉంటుంది. క్వాషీ జ్యుడిషియల్ పాక్షిక న్యాయ వ్యవస్థ, జస్ట్ లైక్ ఒక కోర్టు రన్ చేస్తాం, కేసులు పెడతాం, ఆ కేసుల మీద వాళ్ళని తిప్పుతాం, ఇట్లా జరుగుతూ ఉంటుంది. అంటే టోటల్గా మీరు అటు ఐసిడిఎస్ కావచ్చు, లేకపోతే హాస్టల్స్ కావచ్చు, లేకపోతే ఈ ప్రభుత్వం వెచ్చిస్తున్న దాంట్లో మీరు ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి చెక్ చేస్తున్నారు, ఓకే, ఎంతవరకు పోయేదండి అవినీతి రూపంలో? నేను రాకముందు అయితే ఎక్కువ శాతం ఉండేదండి, ఇంత అని చెప్పలేను, బాగుండేది. ఓ 50% వేసుకోవచ్చా? 50 ఈజీ, నార్మల్గా 50 అనేది కామన్ అండి. ఇప్పుడు కొంచెం బాగా తగ్గిందండి. రేషన్ షాప్లో అయితే నేను గంటాపదంగా చెప్పగలను 70 ఎవరో ట్రైబల్ ఏరియాస్లో ఎక్కువ తినేది, కొంచెం మరీ పేదవాళ్ళు వాళ్ళు తప్ప మిగతా అంతా కూడా అమ్మడమే జరుగుతూ ఉందండి ఏపీ స్టేట్లో. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే టోటల్గా దాన్ని పూర్తిగా ఒక స్టడీ చేస్తారు, చెక్ చేస్తారు. మీరంటే అక్కడ వైసీపీ మిమ్మల్ని నియమించినా మీకు ఎక్కడ ఏదైతే మీకు రాజ్యాంగపరంగా వచ్చిన ఏదైతే ఉందో దాని వైపే ఫాలో అవుతుంటే కనిపిస్తారు. ఎక్కడ బెదిరింపులు ఎదుర్కోలేదండి, లేకపోతే ఒత్తిడి కానీ పైరువీలు కానీ? అండి అది నేను స్టార్టింగ్ 2022లో నేను మార్చి 28 ఛార్జ్ తీసుకున్నా. దాని తర్వాత నేను ఓపెన్గా మీడియాలో చెప్పేశానండి, నా జోలికి రావద్దు, నేను కొంచెం స్ట్రైట్ ఫార్వర్డు, నాకు ఈ రికమెండేషన్లు ఇంకోటి అని చేయొద్దండి, నేను చేస్తున్నది మంచి పని, నేను తప్పు చేస్తా ఉంటే మీరు నన్ను క్వశ్చన్ చేయండి, నాకేం ప్రాబ్లం లేదు, నేను ఫేస్ చేస్తా, నేను తప్పు చేయనప్పుడు ఆ దేవుని కూడా తలంచను, నేను తప్పు చేస్తే నేను ఎంతకైనా సమాధానం చెప్పుకొని చేసుకుంటా, తప్పు చేయదలుచుకోలేదు చేయను అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్లు ఇచ్చానండి. ఓకే, దాంతో ప్రతి ఒక్కరు కూడా ఆ రోజుల్లో కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా కొన్ని మీటింగ్స్లో కూడా చెప్పారు, అయ్యా ఫుడ్ కమిషన్ చైర్మన్ కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఆయన విజిట్స్ ఉన్నప్పుడు కానీ అన్నీ కొంచెం కేర్ఫుల్గా ఉండండి, అంగన్వాడీలు అయితే రేషన్ షాపు లేదు మేము చెప్పలేము, మీరు మమ్మల్ని బలవంత పెట్టద్దు, కొంచెం ఆయన సిస్టమేటిక్గా స్ట్రైట్ ఫార్వర్డ్ పోయేవాళ్ళు, దానికి మనం ఎక్కడ కూడా అడ్డంకులు చెప్పలేము, జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ నియమించిన ఆయన, మేము ఏదైనా ఉంటే ఆయన కాడికి పోతుంది ఇది సమస్య, కాబట్టి మేము ఈ విషయంలో సాయం చేయలేము, జాగ్రత్త అని కూడా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు కొంత మీటింగ్స్లో, అట్లా జరిగాయి. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా అండి తప్పు అనేది ఏ గవర్నమెంట్ అయినా జరుగుతూనే ఉందండి. ఓకే, దాంట్లో ఆగేదేం లేదు. మనం చేతనైనంత వరకు కంట్రోల్ చేయాలి, కొంచెమైనా సాధించాలి, కొంచెమైనా కంట్రోల్ చేయాలి అనే ఉద్దేశం తప్ప ఇప్పుడు ఎవరు కూడా, ఎందుకంటే నాకు నేను తెలుసండి, బాగా తెలిసిపోయింది, ఆ కొత్తల్లో తెలియకుండా కొద్దిగా వాళ్ళు చెప్పుకోవడం ఇంకోటి జరిగింది, నేను ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చాను, నా మీద కొంచెం అలిగేషన్స్ వచ్చాయి, ఆ అలిగేషన్స్ ముందు కూడా నేను కౌంటర్లు ఇచ్చాను, ఈ విధంగా నా పరిస్థితి ఇది. ఏకంగా నేను నా బిడ్డల మీదే ప్రమాణం చేశాను, నేను ఎటువంటి పరిస్థితులలో చేయను, నాది ఇది నా మనస్తత్వం, నా క్యారెక్టర్ ఇది, నేను చేయను, నాకు అవసరం లేదు, నేను చేయాలనుకునేది మేలు, ఆ మేలుకి ఎవరు అడ్డులు చెప్పొద్దండి, నా అడ్డు రావాకండి అని చెప్పి కూడా మీరు పాత వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు మీ హానెస్టీని ఈ గవర్నమెంట్ గుర్తిస్తుందండి? ఒక గవర్నమెంట్ గుర్తించలేదు, నాకేదో అప్రిషియేషన్ వచ్చింది రాలేదు అనేది కాదండి. ఇక్కడ నాకేం రాలేదు, ఆ గవర్నమెంట్లో ఎవరు చెప్పలేదు, ఈ గవర్నమెంట్ ఎవరు చెప్పలేదు, నా పని నేను చేస్తా ఉన్నా, వాళ్ళు చూస్తూనే ఉన్నారు, ఇతను స్ట్రైట్ ఫార్వర్డ్ అని చెప్పేసి. కొంతమంది నా వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళు నా మీద నెగిటివ్గా ట్రోల్ చేస్తూ ఉంటారు, కామెంట్స్ పెడతా ఉంటారు, నా మీద అసూయతో కొంతమంది చేస్తూ ఉంటారు. అయితే నిజంగా నాకు చాలా నాకు స్ట్రెస్ బస్టర్ రిలీఫ్ అనేది మెయిన్ ఏంటంటే కామెంట్స్ చదువుతా ఉంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి. ఓకే,
ఎంత ఒక దేవునిలాగా, ఒక ఇంట్లో వ్యక్తిలాగా, ఒక తమ్మునిలాగా, ఒక అన్నలాగా, ఒక తండ్రిలాగా నన్ను చూసుకోవడము, అంత మంచిగా కామెంట్ చేయడం నాకు అసలు కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి ఒక్కొక్కసారి. ఒక చిన్న పోస్ట్ నన్ను ఈ విధంగా కామెంట్ చేశారు, లంచం తీసుకున్నారని నేను తీసుకునే ప్రసక్తే లేదు. ఈ విషయంలో అంటానే దాని కింద కామెంట్స్ వేలలో ఉంటాయండి. మీరు తీసుకుంటారంటే మీరు తీసుకున్నా మేము నమ్మం అనే పరిస్థితులలో ఆ జనాలకు ఆ విధంగా నాటుకుపోయింది నా మీద అభిమానము, ప్రేమ, ఇష్టము, గౌరవము, ఇవన్నీ కూడా అసలు నాకు స్ట్రెంగ్త్. నాకు అదే స్ట్రెంగ్త్. నేను ఇంకా చేయాలి, మంచిగా ఇంకా తిరగాలి, ఇంకా బాగా మేలు చేయాలా అనే ఒక ఇదిలోకి నేను అవి చదువుతూ ఉంటే కన్నా నాకు వెళ్ళిపోతూ ఉంటాను నేను. ఎస్. అంటే ఇన్ని తనిఖీలు చేశారు కదా, మీకు షాక్ ఇచ్చింది అంటే ఇలా కూడా చేస్తారా అవినీతి అనేది ఏమైనా ఘటన ఉందండి? హాస్టల్స్లో చాలా చూశానండి. హాస్టల్స్లో మెయిన్గా ఈ అంగన్వాడీస్లో అంటే చిన్నవి అవి, వాళ్ళు చిన్న పొరపాట్లు దాదాపు రెక్టిఫై అయ్యాయి కూడా. 70-80% రెక్టిఫై అయ్యండి అంగన్వాడీ సెంటర్స్లో. అది ఎదురో ఇంకా మనం ఏంటంటే ఒకటి పాజిటివ్ ఉంటే ఆటోమేటిక్ నెగిటివ్ అనేది వస్తుంది. ఈ హాస్టల్స్లో అక్కడ పరిస్థితులు చూస్తూ ఉంటే ఆ డబ్బులు సరిపోని పరిస్థితి ఒకటి. సరిపోలేదు అని చెప్పి వీళ్ళు ఊరుకున్నారా అంటే వీళ్ళ పని వీళ్ళ పందా వీళ్ళది. వాళ్ళు స్వామికార్యం స్వకార్యము, నాకింత మీకింత అని చెప్పేసి అట చేస్తాము. నాకు కొంతమంది లంచాలు ఇవ్వాలని చెప్పి ప్రయత్నాలు చేయడము, నేను మొహం మీద తిట్టడం, ఇట్లా కూడా అంటే ఆఫ్ ద రికార్డ్ అట్లా జరగడం కూడా జరిగింది. ఆశ్చర్యకరమైన, బాధాకరమైన విషయాలు చాలా ఉన్నాయండి. చాలా ఫేస్ చేశాను, ఒక్కటని చెప్పలేను నేను. అయితే ఈ మధ్య చాలా బాధ అనిపించింది నాకు. బల్లిమర్రు అని చెప్పి కృష్ణా డిస్టిక్లో ఒక అంబేద్కర్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్కి పోయాను. అక్కడ నాకు 2 కంప్లైంట్ల మీద పోయాను. వాట్సాప్లో పెద్దగా కంప్లైంట్ పెట్టారు, ఒకటే రోజు 2 కంప్లైంట్లు పెట్టారు. దాని మీద పోయాను. ఆడ అసలు బాగాలేదు ఆ ప్రిన్సిపల్ మేడం మీద, ప్లస్ అక్కడ వంటలు సరిగా లేవు అనే ఉద్దేశంతో పోయి నేను పోవడమే కొంచెం సీరియస్ అయ్యాను ఆ ప్రిన్సిపల్ గారి మీద. గట్టిగా, ఏందమ్మా మీరంతా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు, అది ఇదని గట్టిగా అరిచారు. అరిచిన తర్వాత మేము పిల్లలను సపరేట్ కూర్చోబెట్టుకొని మాట్లాడతామండి. ఎవరు ఉండరు ఆ స్టాఫ్కి సంబంధించి, ఆ స్కూల్కు, ఆ కాలేజీకి సంబంధించిన వాళ్ళు, ఆ పిల్లలకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఉండరు. టీచర్స్, నేను, మా ఫుడ్ కమిషన్ వాళ్ళు మాత్రమే లోపల ఉంటాం. వాళ్ళు అడిగాను. నేను అడగడంలో కూడా నా అనుభవం మేరకు చాలా గట్టిగా ఎట్లా వాళ్ళ దగ్గర నుంచి నిజాలు రాబట్టుకోవాలనేది నా టాలెంట్, ఇంకా నా ఎక్స్పీరియన్స్. దాని మీద ఎంత ట్రై చేసినా కానీ వాళ్ళు ఎక్కడ కూడా చిన్న లోపం దొరకలేదు నాకు. నేను అన్నది తప్పే, పాపం ఆమెను గట్టిగా మాట్లాడాను అనిపించింది నాకు. అనిపించి బయటికి రాగానే ఆవిడ కొంచెం సిన్సియర్ అండి యాక్చువల్లీ. ఆవిడ కళ్ళమ్మ నీళ్ళు పెట్టేసుకుంది. ఓకే సార్ నేను ఇంకా రిజైన్ చేసేస్తా అంది. లేదమ్మా మీ తప్పేం లేదు, నేనే పొరపాటు పడ్డాను, కొంచెం ఈ కంప్లైంట్ రాంగ్, ఫేక్ కంప్లైంట్, ఈ విధంగా నన్ను మిస్గైడ్ చేశారు, పిల్లలతో మాట్లాడాను, నాకు చాలా హ్యాపీ అనిపించింది, నువ్వేం ఫీల్ కావద్దమ్మా, ఇవన్నీ మామూలు, నేను కూడా ఎన్నో ఫేస్ చేస్తూ ఉంటాను, ఇవన్నీ ఎన్నో వస్తూ ఉంటాయి మన మీద అలిగేషన్స్. మనకు నిజాయితీ ఉంది, దేవుడు అనేవాడు ఉన్నాడు, అన్నీ చూస్తూ ఉంటాడు అనేది నిజం ఎప్పటికైనా నిలకడగా ఉంటుంది, తెలుస్తుంది బయటికి అనేది ఆమెకు చెప్పాను. ఆమె చెప్పి ఆమెకు చాలా కప్పి ఆమె. అయితే దీంట్లో ఒక ట్విస్ట్ ఏంటంటే, ఇది దాదాపు ఒక 15-20 మినిట్స్ వీడియో అండి అది. ఆ వీడియో నేను ప్రమోట్ చేశాను సోషల్ మీడియాలో. దాంట్లో ఆ స్టార్టింగ్లో చూసి నెగిటివ్గా కామెంట్స్ పెట్టారు చాలామంది. ఓకే, పూర్తిగా చూసే ఓపిక ఉండదు కదా మన వాళ్ళకు. ఆ పాపము ఆమె ఎంత ఎక్కడ బాధపడిందో, తల్లి లాంటిది ఆమె నాకు, ఎక్కడ బాధపడి ఉంటుందో పాపం, ఎంత ఫీల్ అయిందో ఆమె. అంటే ఇప్పుడు మన వీడియోలు అంటే ఏదో కామెంట్స్ డిలీట్ చేస్తాం, పక్కనే వేరే వాళ్ళంతా పెట్టేసుకుంటూ ఉంటారు. నేను కూడా అవేర్నెస్ కోసం పోనీలే 10 మందికి తెలియాలి విషయాలు అనేది నేను కూడా దాన్ని ఏమి ఎంటర్టైన్ చేస్తాను, కొంచెం పెట్టుకొని తప్పేముంది. అట్లా కొంచెం అట్లా జరుగుతుంది. అట్లా ఇలాంటివి కొన్ని ఇవన్నీ చూస్తూ ఉంటే కనుక జనాలు ఫేక్ కంప్లైంట్లు ఇవ్వడం గ్రడ్జితో, వాళ్ళ మీద ఏదో చిన్న ప్రాబ్లం ఉంటుంది, దాని మీద ఫుడ్ కమిషన్ పెడితే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తే వీళ్ళకు కొంచెం శాస్తి తగులుతుందిలే అని వాళ్ళ గ్రడ్జితో, వాళ్ళ పగతో, వాళ్ళ కోపంతో అట్లా నన్ను మిస్గైడ్ చేస్తూ ఉంటారు అక్కడక్కడ. అందుకు నేను యాక్చువల్లీ 9490555117 అని ఒక వాట్సాప్ నెంబర్ క్రియేట్ చేసి ఇచ్చాను. దాంట్లో వీడియోస్ పెట్టండి, ఎక్కువ నాకు అవకాశం ఉంటుంది. నేను ఎక్కడి నుంచి, ఆంధ్రప్రదేశ్ చిన్నది కాదు కదండి, దాదాపు కుప్పం టు ఇచ్చాపురం అంటే దాదాపు ఎక్కడెక్కడో పెడతా ఉంటారు, రాలేదు ఈయన మేము పెట్టినా కానీ అంటారు కంప్లైంట్లు. అది ఎంత ఏ పని కదా, 4 మెంబర్స్ ఉన్నారు, నేను చైర్మన్గా నేనున్నా. ఇవన్నీ దాదాపు ఇప్పటికి నేను దాదాపు 2500 సెంటర్స్ విజిట్ చేశాను ఈ 3.5 ఇయర్లో.
నేను వెళ్తే కనుక లైన్లోకి వెళ్తా ఉంటానండి. కొంతమంది స్టాఫ్ అంతా మీకు సపోర్ట్ చేస్తుందేమో కదా, ఎక్కడ ఏ జిల్లాకి వెళ్తే ఆ జిల్లాలో తప్పదండి. మా తరపు నుంచి మా మెంబర్ సెక్రటరీ ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ లెటర్ వెళ్తుంది. ఈ డేస్లో ఫుడ్ కమిటీ చైర్మన్ వస్తూ ఉన్నాడు మీ జిల్లా కంటే, ఎస్పీ గారికి కలెక్టర్ గారికి వెళ్తుంది. వాళ్ళు జేసీ గారు మాకు డీజీఆర్ అనమాట, డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్, మాకు ఇన్ఛార్జ్ ఫుడ్ కమిషన్కు. ఓకే. ఆయన ఆ లైన్లన్నిటికీ వాళ్ళకు ఇంటిమేషన్ ఇస్తాడు. వాళ్ళంతా ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్స్ అంగన్వాడీ పీడీస్ అయితేనేంటి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిఓస్ అయితేనేంటి, ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్ డీడీస్ అయితేనేంటి, సివిల్ సప్లై ఆఫీసర్ అయితేనేంటి, వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఫాలో అవుతారు. మేము ఇక్కడ లీగల్ మెట్రాలజీ, ఫుడ్ సేఫ్టీ వాళ్ళు, వీళ్ళందరూ కూడా టకటక మేము చూసుకుంటూ పోతాం. మా టీం ఉంటుంది. నాకు ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, నేను సొంతంగా పెట్టుకున్న వాళ్ళు పోవడము, పిల్లలతో ఒక రూమ్లో కూర్చోబెట్టి పేపర్లు రాపియడం అయితేనేంటి, బయట ఎంక్వైరీలు చేపించడం అయితేనేంటి. అంటే ఏంటంటే అండి, ఇక్కడ ఈ డిస్టిక్ ఆఫీసర్స్ కొన్ని చూపారు మాకు, ఎందుకంటే ఈయన చూసి మళ్ళీ ఇదంతా పెద్ద అలిగేషన్ అవుతుంది అనే ఉద్దేశంతో. మా పిల్లలు పోయేది బయట ఎంక్వైరీ చేస్తారు, ఎక్కడెక్కడ రేషన్ షాప్ ఎక్కడ ఉంది దగ్గరలో. ఇట్లా ఈ మధ్య లేటెస్ట్గా 9th of this October విజయనగరంలో ఒక కస్తూర్బా హాస్టల్ చూసి వస్తూ ఉన్నాం. ఈ సిఎస్డిటీలు, ఈ సివిల్ సప్లైకి సంబంధించిన వాళ్ళు మాకేం చెప్పరు, ఏదో బాగుండే దగ్గర తీసుకెళ్తారు. కొత్త ఊర్లు కదా, మాకు తెలియదు ఏంది అనేది. మేము ఏదో లొకేషన్లు పెట్టుకోవడము, నియర్ మీ పెట్టుకోవడము, పోవడము ఇట్లా జరుగుతూ ఉంటుంది. దాంట్లో వస్తా ఒక అడిగాను, ఇక్కడెక్కడ రేషన్ షాప్ ఉందా అని. అంటే ఈ పక్కనే ఉంది సార్ అని పోతే అక్కడ 52 బస్తాలు ఎక్స్ట్రా ఉన్నాయి. చాలా సీరియస్ అయ్యాను నేను, నాకు బాధ అనిపించింది. ఏదో 2-3 అంటే ఊరికే ఇగ్నోర్ అండి. 52 బస్తాలు పబ్లిక్ దగ్గర లిటరల్లీ నువ్వు డబ్బులు ఇచ్చి కొంటా ఉన్నావు. ఇక్కడ ఏం వేరియేషనే లేదు, ఇక్కడ నాకు వేరే అర్థమే కాలేదు అని చెప్పి ఆ సిఎస్డిటీని కూడా గట్టిగా అరిచాను. ఏమయ్యా ఇంత పక్కనుంది, నన్ను తీసుకురావచ్చు కదా ఇడికి, మీరు తీసుకురావడం లేదంటే మీ స్వార్థం ఏంది, మీరు వాళ్ళు ఆలోచించబడినారా, ఏమిది కొంచెం ఆలోచించండి అబ్బా. కమిషన్ ఇది ఎంటైర్లీ డిఫరెంట్. ఇది ఏదో ఆఫీసులో వస్తారు చూస్తారు పోతారు, ఇది కాదు. ఇది కమిషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు ఈ మాత్రం చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఇమీడియట్గా 6A బుక్ చేశాం. ఆ షాప్ క్యాన్సిల్ అయింది. అది మళ్ళీ ఫర్దర్ అంటే ఇది ఆపేది కాదండి, ప్రతి దగ్గర జరుగుతూ ఉంది. 80-90% కామన్. ఎవరో మనస్తృప్తిగా మనశ్శాంతిగా హ్యాపీగా చేసేవాళ్ళు ఒక 20% ఉంటారు. అదే నేను అడుగుతున్నాను, అంటే చాలా వరకు అవినీతితో పాటు నీతి కూడా ఎంతో కొంత ఉంటుంది. ఎస్, మీరు చూసిన ఘటనలో అలాగేమైనా మీకు ఎదురైందండి? ఈ హాస్టల్స్లో కొన్ని స్కూల్స్లో బొబ్బిల్లో ఒకరోజు వెళ్ళాను, ఒక ట్రైబల్ హాస్టల్. ఆయన చాలా బాగా నేమ్ అండి ఆయనది. ఆయన మంచిగా చాలా, అంటే మేమిచ్చే 1600తో కరెక్ట్గా పెడతా ఉన్నాడు. ఎక్కడ డివేట్ కావట్లేదు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఒక శాల్వా కప్పి సన్మానించి ఎంకరేజ్మెంట్, బాగా చేస్తున్నారండి, వెరీ గుడ్, మీరు ఈ విధంగా చేయడం మాకు చాలా హ్యాపీ అనిపిస్తాం. ఇట్లా హ్యాపీనెస్ ఉంటాయండి, హ్యాపీనెస్ ఉంది. ఇది ఎక్కువ శాతం బాధాకరమే, ఎక్కువ శాతం నాకు సాడ్ ఇష్యూసే ఫేస్ చేస్తూ ఉంటాను. అంటే చాలా వరకు మనం ఏదైనా కోచింగ్ చేస్తే మనకు విరోధులు అవుతారు, పై వీలు నుంచి అటాక్ చేసి చివరికి మనకు సుప్రీంకోర్టు జడ్జి పైన కూడా చెప్పులు విసిరే సంస్కృతి చూస్తూ ఉన్నాయండి. నా కాన్సెప్ట్ ఏంటంటే, ఒక 10 మంది బాధపడతారని 100,000 మందిని సంతోషపెట్టకపోవడము, వాళ్ళకి న్యాయం చేయకపోవడం అనేది మీరు అన్నట్లుగా నాకు ఉన్నారు. నా కాన్సెప్ట్ ఇదండి. ఎవరో 1-2 బాధపడతారని చెప్పి 100,000 మంది పిల్లలకు వాళ్ళ కడుపులు కొట్టడం న్యాయం కాదు కదా. అయితే అవుతుందండి, ఇప్పుడేమి నాకేమీ నష్టం కాదు కదా. నేను నా ఇదిలో నేను చేస్తూ ఉన్నా. ఈ మధ్య ఒక హై స్కూల్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. రికార్డ్స్ మెయింటైన్ చేయడం లేదు, వాళ్ళు తగిన క్వాంటిటీ వేయడం లేదు. ఆ ఫుడ్ 30 grams దాల్ వేయాలా, 7.5 ml ఆయిల్ వేయాలా, ఇలాంటివి. ఆ సందర్భంలో నేను షోకాజ్ నోటీస్ ఇచ్చాను హెడ్ మాస్టర్ గారికి. ఆయన అంటే మా నియరెస్ట్ విలేజే, ఆయన వచ్చారు నా దగ్గరికి. సార్, నేను 2 నెలల్లో రిటైర్డ్ అవుతా ఉన్నా. నేను ఆ స్కూల్ కొత్తగా తెరవడం వల్ల ఆయన కూడా పాపం ఆయన రికార్డు రాయలేకపోవాలా, అతను క్లర్క్ రాయలేదు, నేను కూడా అబ్జర్వ్ చేయలేకపోయినా ఈ అడ్మిషన్స్ హడావుడిలో. చిన్న పొరపాటే సార్, కొంచెం ఇగ్నోర్ చేయండి సార్. ఆయన రిటైర్డ్ నోటీసులు ఇవ్వడం లేదు ఆయనకు ఈ కేసు వల్ల. అట్లా ఇబ్బందులు ఎదురైతాయి అందరికీ అని నేను ఆయనకు ఒకటే మాట చెప్పాను. అంటే మీరు ఒక ఎగ్జామ్ సెంటర్కు ఒక స్క్వాడ్గా వెళ్తారు, కాపీలు కొడతా ఉంటే ఇగ్నోర్ చేసి వస్తారా, డీబార్ చేస్తారా? డీబార్ చేస్తారు సార్. నేను అదే కదా చేస్తే, మీరు అర్థం చేసుకోవాలి అది. అంతేనండి, మీ ఇదిలో మీరు చేసినప్పుడు ఆ ఇదిలో నేను చేయడం తప్పులేదు కదా.
సర్లేండి కొంచెం రెక్టిఫై చేసుకోండి అని చెప్పేసి ఆర్జేడీ గారికి డిఓ గారికి కొంచెం సాటిస్ఫాక్టరీ తీసుకొని ఇగ్నోర్ చేయండి, ఇంకోసారి జరగదు. ఆయన తప్పేం లేదు, యాక్చువల్లీ వంటోళ్ళది అక్కడ తప్పు. ఆ వంటోళ్ళకు ఇక్కడ ఇది ఒకటండి, ఈ వంట వాళ్ళకంతా ఈ రాజకీయ నాయకులు వాళ్ళ సపోర్ట్ ఒకటి, వాళ్ళ ఇష్టానుసారంగా పెట్టడం, నా హెడ్ మాస్టర్లను వాళ్ళని కేర్ చేయకపోవడం, వాళ్ళను ఎట్లంటే అట్లా మాట్లాడడం, మేము పెట్టిందే తినాలని చెప్పేసి ఏదంటే కానీ ఆ మండల నాయకులు దానికి సంబంధించిన వాళ్ళు ఏమయ్యా ఏం చూసుకొని పోండి, ఇది మా వాళ్ళు అది ఇది అని ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అన్నీ ఎండ్ ఆఫ్ ది డే న్యాయం జరగాలనేది నా కాన్సెప్ట్ అండి. పిల్లలకి ఈ మధ్యకాలంలో ఎక్కువ కొంచెం మంచి నీతి వాక్యాలు చెప్తా ఉన్నా. మీరు భవిష్యత్తులో వాళ్ళకు కొంచెం ఉప్మా అంటే ఇష్టం ఉండదండి ఎక్కడ కూడా, ఒక పూట ఉంది, దాని బదులు ఏమంటే వాళ్ళు ఏదో ఒకటి మారుస్తానండి, ఎగ్ రైస్ టమాటా రైస్ ఏదో ఒకటి మారుస్తాను వాళ్ళకి తగినట్టు, వాళ్ళ పర్ క్యాపిటల్లో ఇబ్బంది కలగకుండా. వాళ్ళకి నా కోరిక ఇది, మీరు నిజాయితీగా పనిచేయండి, జాగ్రత్తగా ఉండండి. భవిష్యత్తులో మీరు పేదరికం నుంచి వచ్చారు, రేపు మీకు ఏదైనా మంచి చేసే అవకాశాలు, అంతే కదా, 10 మందికి మేలు చేసే అవకాశాలు వస్తాయి, పీడించకండి. ఈ లంచాల విషయంలో కోరికలు పెంచుకోవాకండి, ఉన్న దాంట్లో తృప్తి పడండి, అప్పుడే మీరు జయించగలరు. ఆ తృప్తి ఆ ఆనందం నేను పడతా ఉన్నా, ఫ్రాంక్లీ నేను పడతా ఉన్నా ఆనందం. హ్యాపీగా ఉంది, నాకు సంతోషంగా ఉంది, నాకు హ్యాపీగా ఉన్నా, పిల్లలు బాగున్నారు, 2 కొడుకులు నాకు, వాళ్ళు మంచి మంచి చదువుకుంటా ఉన్నారు, బాగా హ్యాపీగా ఉన్నారు, ఫ్యామిలీ బాగుంది, ఎటువంటి కలహాలు లేవు, సంతోషంగా. ఆ సంతోషం మీకు కావాలంటే ఖచ్చితంగా ఇది ఫాలో కండి. ఆ దేవుని ఆ శ్రీరామ రక్ష నా మీద ఉంది, ఆ జీసస్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, అల్లా దీవెనలు ఉన్నాయి, వేల లక్షల కోట్ల మంది ఆశీస్సులు నా మీద ఉన్నాయి, వాళ్ళ ప్రేమాభిమానాలు ఉన్నాయి, వాళ్ళ ఇష్టం ఉంది, వాళ్ళ గౌరవం ఉంది నా మీద. అది అంతకంటే మనిషికి ఇంకా కావాల్సిందేం లేదండి. నేను ఈ పొజిషన్లో ఇంకో 1.5 yearలో వెళ్ళిపోతా, అయినా కానీ ఎక్కడ పోయినా కానీ నన్ను ఇష్టంగా మాట్లాడు, సార్ మీతో ఫోటో తీసుకోవాలంట, అది వాళ్ళకు అదొక తృప్తి. ఒక మంచి వ్యక్తితో మేము ఫోటో దిగుతా ఉన్నాము అనేది ఆ తృప్తి నేను ఇవ్వాలంటే నేను జెంటిల్మ్యాన్గా ఉండాలి, జినేన్గా ఉండాలి, 100% హానెస్టీగా ఉండాలి. వైట్ కలర్ బిజినెస్ చాలా ఉన్నాయండి చేసుకోవాలంటే, ఎన్ని లేవండి. రైట్ రాయల్ చాలు, మనకు వచ్చిన దాంట్లో చాలు, తృప్తి పడదాం. ఈ పడి వాళ్ళ రక్తం పీడ్చే బదులు, వాళ్ళకు బెల్లీస్, పేదవాళ్ళ బెల్లీస్ వాళ్ళ కొట్టే బదులు మనం జాగ్రత్తగా ఉంటే మంచిది కదండి, సంతోషం కదా. ఈ రోగాలు, రొస్ట్లు ఇవన్నీ ఆలోచించండి. పిల్లల కష్టాలు, మనస్పర్ధలు, మనశ్శాంతి లేకపోవడము, కొన్ని ఏమైనా ఆస్తులు ఉంటే అవన్నీ మునిగిపోవడము, జబ్బులు రావడం విపరీతంగా, ఇవన్నీ కొని తెచ్చుకునేట్టే వీళ్ళంతా. నేను చెప్పేది కూడా అదే. ఒక్క కొద్ది రోజులు మారండి, సంతోషంగా ఉంటే ఉండండి, లేకుంటే మీ స్వామి మీరు రావండి, ఇంకెంత అర్థాలు మనం ఏం చేయలేము. ప్రతాప్ రెడ్డి గారు, మీ పైన విమర్శ ఏంటంటే, అంటే ఓకే తనిఖీలు చేస్తున్నారు, అవినీతిని కంట్రోల్ చేస్తున్నారు, దీనికి కెమెరాలు తీసుకెళ్ళడం ఎందుకు, మైకులు పెట్టడం ఎందుకు, యూట్యూబ్లో అప్లోడ్ చేయడం ఎందుకు అనేది ప్రధానమైన విమర్శ వస్తుంటుంది. అట్ ద సేమ్ టైం ఇలా చేయడం కూడా చాలా బాగుంది అనే సద్విమర్శలు కూడా ఉన్నాయి దీంట్లో. ఇది అవేర్నెస్ అండి, నెంబర్ 1. ఓకే, అవేర్నెస్ 10 మందికి. ఇప్పుడు నేను ఫుడ్ కమిటీ చైర్మన్ అయినంత వరకు హాస్టల్ స్టూడెంట్కి ఎంత డబ్బులు వస్తాయనే విషయం ఎవరికీ తెలియదు. ఎన్ని అంగన్వాడీ సెంటర్లో ఎన్ని గుడ్లు ఇస్తారు పర్ మంత్, ఏమిస్తారు టేక్ హోమ్ రేషన్, ఏమిస్తారు అనేది పూర్తి స్థాయిలో ఎవరికీ తెలియదు. ఇవన్నీ కూడా అవేర్ చేశానండి. ఈరోజు ప్రతి ఒక్కరు, నేను ఈ పోస్ట్లో 1.5 year తర్వాత వెళ్ళిపోయిన తర్వాత కూడా ఫుడ్ కమిటీ చైర్మన్ కానీ లేకుంటే మాకు తెలుసు ఈ విషయము, ఇంత డబ్బులు వస్తాయి మాకు, ఇవి వస్తాయి మాకు, ఎందుకు ఇవ్వరు అని క్వశ్చన్ చేసే శక్తి అవేర్ చేశానండి నేను ఈ ప్రమోట్ చేయడం వల్ల, ఈ సోషల్ మీడియాలో పెట్టడం వల్ల. ఇంకొకటి ఇంకా మనము ఇదేదో ఇంతమంది అవసరమా అంటే అవసరమండి, 100% మనం ఏం చేస్తున్నాం పబ్లిక్ తెలియాలి కదండి. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక హాస్టల్ విజిట్ చేశారు, ఐఎమ్ ఫీల్ వెరీ హ్యాపీ, సంతోషం, బాగా చేశారండి, బాగుంది. ఆయన ఈ ఏజ్లో, ఈ స్టేజ్లో ఆయనకున్న పని ఒత్తిడికి, అంటే 10 మందికి వేరే వాళ్ళకు కూడా మా సీఎం గారే వస్తూ ఉన్నారు, నాయన కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మంచిగా చేయాలా అనే అధికారులలో ఒక భద్రత అనేది ఏర్పడుతుంది అక్కడ. కొన్ని అందుకే నేను చెప్తున్నానండి, రాజకీయ నాయకులు కూడా, మినిస్టర్లు, వాళ్ళు అందరూ కూడా మెయిన్ విజిట్స్, ఈ ఇన్స్పెక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, అప్పుడే గ్రౌండ్ రియాలిటీ అర్థమవుతుంది, సమస్యల పరిష్కారం దొరుకుతుంది, మీరు ప్రాక్టికల్గా చూడగలరు ఏదైనా సమస్యని, ఈ సమస్యకి ఏ విధంగా సొల్యూషన్ ఇవ్వాలనేది అర్థమవుతుంది. కొన్ని హాస్టల్స్లో అయితే ఈ ప్రైవేట్ బిల్డింగ్స్లో ఉన్నాయి, వాళ్ళకి ఫెసిలిటీస్ ఉండవు. పోస్ట్ మెట్రిక్ అంటే ఇంటర్మీడియట్ పైన పిల్లలు, డిగ్రీ పిల్లలు, ఇంజనీరింగ్ పిల్లలు, ఆ పిల్లలకు బాత్రూమ్ డోర్స్ కూడా ఉండవు. ఇవన్నీ కూడా పాపం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అవన్నీ తెలుసుకోవాలా, ఎక్కడో దగ్గర మేనేజ్ చేయాలి, ఎక్కడో దగ్గర దాన్ని అడ్జస్ట్ చేయాలి.
ఆ ఫండ్స్ అనేది వాళ్ళకు ఇది ఇది ఎక్కడెక్కడో మనము డెవలప్ చేసాం కదండి. ఇది మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర బంగారు ఉంది, డబ్బు ఉంది, మనము పడేసుకోం కదండి, అవును. దాన్ని జాగ్రత్త చేసుకుంటాం కదా. ఈ పిల్లలు హాస్టల్లో ఉండే పిల్లలు వీళ్ళంతా కూడా మన సంపద అండి, ఆంధ్రప్రదేశ్ సంపద. వీళ్ళంతా మన భవిష్యత్తు. కరెక్టే. ఆ సంపదను మనం జాగ్రత్తగా జోబులో పెట్టుకోవాలి, జాగ్రత్త పరచుకోవాలి. వాళ్ళే రేపు మనకు ఫ్యూచర్. అటువంటి వాళ్ళని మనం రోడ్డుకు వదిలేస్తామా? వదిలేయకూడదు కదా. వాళ్ళకి మంచిగా అన్ని సదుపాయాలు కల్పించాలా, మంచి మంచి భోజనాలు ఇవ్వాలి. అప్పుడే వాళ్ళు ఏదైనా సరే సాధించగలరు. రేపు గొప్పగా బయటికి పోయి పలానా హాస్టల్లో నేను మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు, మంచి భోజనాలు పెట్టారు అనే ఒక పాజిటివ్ థింకింగ్లో వాళ్ళు ఉండాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ కాదండి ఈ విప్లవము, రాడికలిజం, ఇదంతా కూడా కరెక్టే. ఇది పిల్లలు ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. వాళ్ళని సరిగ్గా చూసుకోకపోవడము, వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది మాకు ఇన్ని రావాలా. మెనూ బోర్డు ఆడుంటుంది, మెనూ బోర్డు ప్రకారం రావు, దాన్ని డివేట్ అవుతుంది. అంటే వీళ్ళు అర్థం కదా, ఇంటర్మీడియట్ పిల్లవాడికి అర్థం కదా, ఓ డిగ్రీ పిల్లవాళ్ళకి అర్థం కదా. ఏం చేస్తూ ఉన్నారు, ఈ డబ్బులు ఎట్లా పోతా ఉన్నాయి, వీళ్ళంతా లంచాలు తీసుకొని వీళ్ళంతా పై వాళ్ళు ఇచ్చుకుంటా, వీళ్ళు ఇంత తినుకుంటా మా కడుపులు కొడుతూ ఉన్నారు అనేది ఆ వ్యతిరేక భావన అనేది పిల్లల్లో కలగకూడదు. సంతోషంగా ఉండాలి పిల్లలు. గొప్పగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి గొప్పగా చెప్పుకోవాలా. ఒక ఆకలి లేని ఆంధ్రప్రదేశ్గా ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడాలా. ఇవన్నీ కాన్సెప్ట్ అండి, ఇవన్నీ నాకు తొలుస్తూ ఉంటాయి. కాదు, మీరు అన్నట్టు ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు, ప్రభుత్వం ఇస్తున్న సరుకులు దీన్ని ఒక భిక్షం వేస్తున్నట్టు చాలా వరకు హాస్టల్లోని పరిస్థితి ఉంది. అంటే చట్టంలో ఏమైనా మార్పు రావాల్సిన అవసరం ఉందా? దీంట్లో చట్టాలు చాలా మార్పులు తేవాలండి. ఓకే, దీంట్లో మన ప్రభుత్వాలు దీంట్లో ఏంది, దీనికి ఒక ట్రాన్స్పరెన్సీ అనేది అవసరం. ఓకే, సీసీ కెమెరాలు ఫిట్ చేయడము, దానికి ఒక మానిటర్ పెట్టడం ఒకటండి. ఇప్పుడు నేను మీకు చెప్తున్నా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అన్ని హాస్టల్స్కు ఒక సంస్థ అవి వాటర్ ప్యూరిఫైర్స్ ఇవ్వాలని డిసైడ్ చేశారు. స్కూల్స్కు కంప్యూటర్స్ ఇస్తూ ఉన్నారు అంతే. అవి మెయింటెనెన్స్ లేవు, రేపు వాడిని పట్టించుకునే నాదులు లేడు. సిస్టమ్స్ సంగతి మీకు తెలియదేముందండి, నెల 2 నెలలకి ఏదో ఒకటి హార్డ్వేర్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. అవి మూలన పెట్టేస్తూ ఉన్నారు. ఒక 50 సెంటర్లకు ఒక అవుట్సోర్సింగ్ పోస్ట్, ఒక హార్డ్వేర్ ఇంజనీర్, ఒక 50 ప్లాంట్లకు ఒక అవుట్సోర్సింగ్ పోస్ట్. ఇట్లా చేయాలండి ప్రభుత్వం. ఇవన్నీ ఆలోచించాలా. ఎంతసేపు మనము ఏమేమో డెవలప్ చేస్తూ ఉన్నాం అనేది కాదు. ఇది చదువులు, వాళ్ళకు ఫెసిలిటీస్ అనేవి ఇంపార్టెంట్. పేదవాళ్ళు కదండి మన ప్రభుత్వాలు ఎందుకు ఉండేది, పేదవాళ్ళని ఆదుకోవాలా, వాళ్ళని ఒక స్థాయికి తేవాలా అనేదే కదా. అది ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలైనా నిర్ణయాలు తీసుకోవాలా. మేము ఎన్నో ఇవి రాస్తూ ఉంటాము, చెప్తా ఉంటాము. 1,400 రూపాయలు 2023లో పెంచారు, 1,250 నుంచి 1,400 చేశారు, సరిపోవట్లేదు. ఎవ్రీ ఇయర్ ఒక 100 రూపీస్ పెంచండి. ఎవ్రీ ఇయర్ ఈ ద్రవ్యోల్బణానికి అనుగుణంగా కొంచెం ఒక 100 రూపీస్ పెంచుతూ ఉంటే వాళ్ళు సంతోషంగా పెట్టగలరు. తప్పు చేయకుండా ఉండేదానికి ఆస్కారం ఉంది. అంగన్వాడీ వర్కర్లు ఉన్నారు, 11,500 జీతం చేశారు 2019లో. ఇంతవరకు వాళ్ళకి పెంచలేదు. వాళ్ళ ధర్నాలు, స్ట్రైకులు, బందులు, రాస్తారోకోలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు తప్పు చేసేదానికి ఆస్కారం మనమే కల్పిస్తూ ఉన్నామండి అక్కడ. ఓకే, వాళ్ళు 26,000 అడుగుతూ ఉన్నారు. అది మరీ గొద్దెమ్మ కోరిక, నేను కాదనట్లేదు. ఒక 500 పెంచండి, ఎవ్రీ ఇయర్ ఒక 500 పెంచండి. సీనియారిటీ ప్రకారం వాళ్ళకు జీతం పెరుగుతూ ఉన్నట్టు ఉంటుంది, సంతోషపడతారు. వాళ్ళు న్యాయంగా పనిచేసేదానికి ఆస్కారం ఉంటుంది. అది నేను ప్రభుత్వాలకు లెటర్లు కూడా విన్నవిస్తూ ఉన్నాం. తెలుసుకొని ప్రభుత్వాలు కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలా, కింది స్థాయి సమస్యలను పరిష్కరించాలండి. ఈరోజు మానవుడు పేదలు కోరుకునేది కూడు, గుడ్డ, నీరు, చిన్న వస్తువులు, సదుపాయాలు, శుభ్రత, ఇట్లాంటివి. వాళ్ళేం పెద్ద కాంట్రాక్ట్లో కోట్ల ఆస్తులు లేకుంటే కనుక మాకు అకౌంట్లలో డబ్బులు వేయను అని ఎవరు అడగడం లేదు. మనం ఏదో చేస్తూ ఉన్నాం. ఇదంతా దానివల్ల ఉపయోగం లేదు పెద్దగా నాకు తెలిసి. చిన్న సమస్యలను పరిష్కరిస్తా వాళ్ళకి చిన్న చేదోడు వాదోడుగా ఉంటే గొప్పగా బతుకుతారు, గొప్పగా పైకి వస్తారు. అంటే ఆల్మోస్ట్ మీరు చెప్తున్నవన్నీ కూడా గతంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు, లేకపోతే ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు? నేను గత ప్రభుత్వంలో 2 ఏళ్ళు పనిచేశానండి. ఇప్పుడు 1.5 సంవత్సరం పనిచేసాను, 1.5 సంవత్సరం ఈ ప్రభుత్వంలో పనిచేయబోతా ఉన్నా. ఆ ప్రభుత్వానికి నేను కూడా దీని మీద పూర్తి స్థాయిలో స్టడీ అయ్యి నా మనసుకు ఇవన్నీ తెలిసేటప్పుడు కూడా టైం పట్టింది వాస్తవంగా. ఇవన్నీ నేను తిరిగి సమస్యలు తెలుసుకొని గత ప్రభుత్వానికి కొన్ని చెప్పాను. నేను కొన్ని విషయాలు చెప్పాను. ఇప్పుడు 1,250ని బిలో 10th క్లాస్ పిల్లలకు 1,400 చేయించింది నేనేనండి. 1,400 ఇంటర్మీడియట్ పైన పిల్లలకు 1,400 అంటే 1,600 చేయించాను. ఆ రోజుల్లో నేను 1,250ని 1,600 అడిగాను, 1,400ను 1,800 అడిగాను ప్రభుత్వాన్ని. జగన్ సారు కొంచెం మాట్లాడు ధనంజయ సార్తో అని చెప్పారు. ధనంజయ సార్తో మాట్లాడితే ఆయన లేదు విజయ్, మనం ఒక్కసారి ఇంత పెంచలేము, ఎవ్రీ ఇయర్ ఒక 100 రూపీస్ పెంచుదాము ఎవ్రీ ఇయర్
అని చెప్పి ఆయన నాకు మాట ఇచ్చారు. కానీ ప్రభుత్వం లేదు ఇప్పుడు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వానికి కూడా నేను విన్నవిస్తా ఉన్నా, ఈ విధంగా ఏదైనా ఒక 100 రూపీస్ పెంచుతా. కలుస్తారా ఏమైనా? కలిసి చెప్పే అవకాశం ఉంది? పేపర్ మూలకంగా తెలుపుతూ ఉంటామండి. కలిసేది అంటే తక్కువే. ఎందుకని యాక్సెస్ లేదా, లేకపోతే? యాక్సెస్ లేదండి. అంటే ఎందుకంటే కొంచెం పార్షాలిటీ ఉంటుంది కదా నా మీద, ఎవరు ఇతను వైసీపీ నియమించిన అతను కదా అనే కొంచెం ఉంటుందో లేదో నాకు తెలియదు. నాకు అంటే మీరు ఇప్పటివరకు ఈ 1.5 yearలో ఎక్కడ ఎదుర్కోలేదని చెప్తున్నారు మీరే. ఎదుర్కోలేదు, నేను ఎవరిని కలవలేదు. అది మన రాజకీయంగా పొలిటికల్గా మినిస్టర్లు కానీ వాళ్ళని మా లైన్ డిపార్ట్మెంట్ కానీ ఒక నాదెండ్ల మనోహర్ గారు ఒక చిన్న మీటింగ్లో కలిశారు. హలో అని చెప్పాను, అంతే తప్ప నాకు యాక్సెస్ లేదండి. లేదు. అట్ ద సేమ్ టైం దానికి నాకు ఎవరు కూడా అది ఎందుకో గ్యాప్ వస్తూ ఉంది. అది అంటే ఆల్మోస్ట్ మీరు ఇచ్చాపురం దగ్గర నుంచి నెల్లూరు వరకు ఆల్మోస్ట్ అన్నీ తిరిగారండి? ఏమైనా ఇంకెక్కడైనా? తిరిగానండి. దాదాపు 145 కాన్స్టిట్యున్సీలు తిరిగాను. ఒక 30 కాన్స్టిట్యున్సీలు పెండింగ్ ఉన్నాయి. అవి కూడా కవర్ చేయాలా ఈ 1.5 yearలోనే ఉన్నా. ఎన్ని కేసులు పెట్టుంటారు టోటల్గా? నేను దాదాపు 6 కేసులు నేను ఒక 25-30 దాకా పెట్టాను. 6 అయ్యాయి? 6 అంటే రేషన్ షాపులలో సీజ్ చేయడం, షాప్ సీజ్ చేయడం, రేషన్ షాప్ సీజ్ చేయడం. యా. ఓకే. దాని తర్వాత మా మెంబర్స్ కూడా కొన్ని పెట్టారు. ఒక్క అంగన్వాడీ వర్కర్ని రిమూవ్ చేశాను. సస్పెన్షన్కి రికమెండ్ చేసి కొంతమందిని సస్పెండ్ చేయగలిగాము. సుమోటోగా తీసుకొని కేసులు పెట్టలేదండి. ఎందుకంటే నేను గ్రౌండ్ లేకపోతున్నా కాబట్టి ఎక్కడ కూడా పెట్టే అవకాశం రాలేదు నాకు. సుమోటోగా పెట్టడం వల్ల దీంట్లో ఒకటండి, సస్పెన్షన్ చేపించడం దానికంటే ఏదో వాన్ చేసి వాళ్ళ కొంచెం షేమ్ చేసినట్టుగా చేయాలనేది నా కాన్సెప్ట్. సస్పెండ్ చేస్తే ఏమవుతుందండి, అంటే మార్పు తీసుకురావాలంతే. ఎస్, మార్పు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సస్పెండ్ అనేది సొల్యూషన్ కాదు. సస్పెండ్ చేస్తే ఏమొస్తుందండి, ఒక 6 నెలలకు రీవర్క్ చేయించుకుంటారు, ఇంకా ఇంత డబ్బు ఖర్చు పెట్టి, ఇంకా వచ్చి అంతకంత 10 అంతలు ఫ్రాడ్ చేసేదానికి అవకాశాలు ఉన్నాయి దీంట్లో. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఎస్ఆర్లో ఎంటర్ అవుతుంది. రేపు రిటైర్మెంట్ అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ముసలేజ్లో నన్ను తిట్టుకుంటారు, వాళ్ళ ఉసురు నాకు తగులుతుంది. ఎందుకంటే ఏముంది, కొంచెం జ్ఞానం తెచ్చుకోండి, మారండి అనేదే నా ప్రయత్నం. అంతే తప్ప వేరే విధంగా వాళ్ళను బాధ పెట్టి ఇబ్బంది పెట్టడం వల్ల ఎందుకో అది సొల్యూషన్ కాదనిపించింది నాకు. ఆ విధంగా నేను ముందుకెళ్తా ఉన్నాను. ప్రతాప్ రెడ్డి గారు, మీ యాటిట్యూడ్ చూసినా లేకపోతే మీ పని విధానం చూసినా వీటన్నిటిని ఎక్కడో మీరు చిన్నప్పుడు దగ్గర నుంచి చూసినట్టు, అంటే ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయాలి, ఆ పెయిన్ ఇలా ఉంటుంది కాబట్టి దాన్ని మనం సొల్యూషన్ ఇవ్వాలని ఒక ఇది కనిపిస్తూ ఉంటుంది. అంటే ఏమైనా ఉందా, ఆ సంబంధం ఏమైనా ఉందా? నిజంగా అండి, నాకు చాలామందికి నేను ఇంటర్వ్యూస్ ఇచ్చాను. ఎవరు కూడా నన్ను ఇంత డెప్త్ క్వశ్చన్ అడగలేదు. వాస్తవంగా నాకు నా ఏజ్ ఆఫ్ 8, 9, 10 years ఏజ్లో మా ఇంటికి దగ్గరలో అప్పుడు SC ST హాస్టల్స్ బాడెక్కిచ్చాం. మా ఇల్లు బాడెక్కిచ్చాం. ఆ బాడుగకి ఇవ్వడము, అప్పుడు పెద్ద బిల్డింగ్స్ ఇవన్నీ లేవు, చాలా దారుణంగా ఉండేటి భోజనాలు వాళ్ళకు. నేను ఎప్పుడు చూసేవాడిని, వాళ్ళతో ఆడుకునేవాడిని, అక్కడ పోయి చూసేవాడిని నేను. వాళ్ళ బ్యాక్ సైడ్ మా ఇల్లు. ఆ పిల్లలతో రెగ్యులర్గా బాగా ఉండేవాళ్ళం మేము. SC ST ఈ 2 సంబంధించినవి. ఓకే. వాళ్ళకు పొద్దున్నే తెల్లటి అన్నము, ఎర్రటి కారంలో కూడా మళ్ళీ రోట్లో వేసి దంచింది, లేకపోతే మిక్సీ పట్టింది కాదు, కారపొడిలో నీళ్లు పోసిస్తారు, అది కలుపుకొని తినేవాళ్ళు. అంటే గొడ్డు కారం జస్ట్ లైక్. యా. ఓకే. మధ్యాహ్నము నీళ్ళ సాంబారు, పసుపు నీళ్ళు కనపడతాయి దాంట్లో, పప్పు ఇప్పు అలాంటిది ఏమి ఉండదు. అది వాళ్ళు తినేవాళ్ళు. సాయంత్రము మేము చాలా వీడియోలలో చెప్తా ఉంటాను, బోధ కొట్టాలు ఉంటాయి కదా, బోధ కొట్టాలు, గుడిసెలు, అవి వర్షం పడినప్పుడు సూర్య నీళ్ళు అంటారు, ఎర్రగా నీళ్లు కారుతాయి, అట్లుంటుంది రసం. మజ్జిగ, పల్సటి మజ్జిగ. ఆ మజ్జిగ పోసుకుంటే తెల్ల పురుగులు నల్ల పురుగులు పైన తేలుతాయి ఇట్లా. అవన్నీ తీసేసి భోంచేసేవాళ్ళు పిల్లలు. అంత దారుణమైన పరిస్థితి నుంచి అవన్నీ నేను కళ్ళారా చూశాను. మా అమ్మ నాన్న 2 టీచర్లు, మేము అంతేంతో అవో మిడిల్ క్లాసు, సంతోషంగానే ఉండేవాళ్ళం. ఇవన్నీ చూసినప్పుడు నాకు బాగా నాటుకుపోయింది ఇవి నాకు. ఆ రోజు నుంచి ఈ రోజుకు నిజంగా ప్రభుత్వాలను కూడా మనం అప్రిషియేట్ చేయాలండి. ఏ ప్రభుత్వం అయినా కానీ ఎంతో మార్పులు తెచ్చాయి. పొద్దున మిల్క్, బ్రేక్ఫాస్టు, బాయిల్డ్ ఎగ్, చిక్కీ ఎవ్రీడే, ఆఫ్టర్నూన్ లంచ్ 2 curries విత్ కర్డ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ మంచి 2 curriesతో మజ్జిగతో భోజనం, నైట్ మళ్ళీ ఫ్రూటు, వీక్లీ 2 చికెన్, 157.5 grams చికెన్. ఇంత అద్భుతమైన ఇళ్ళలో కూడా తినలేరండి పేదలు మామూలుగా. అంత మంచిగా పెడతా ఉన్నారంటే సంతోషం. కానీ అది ఫుల్ ఫ్లెడ్జ్లో ఇంప్లిమెంటేషన్ కావడం లేదనేది, అంటే దానికి ఎన్నో ఉన్నాయి కారణాలు. ఎందుకంటే ఆ డబ్బులు సరిపోకపోవడము, వాళ్ళు ఇబ్బందులు పడ్డము, అవి కొన్ని సమస్యలు జరుగుతూ ఉన్నాయి. అది కొంచెం ప్రభుత్వాలు దీంట్లో మార్పులు చేయాలి, కొంచెం డబ్బులు కేటాయించాలా,
వాళ్ళకి మంచిగా చేస్తే కానీ వాళ్ళు చేయగలరు ఇంకా హ్యాపీగా. కానీ చాలా వరకు మీలాంటి పోస్టులు ఉండేవాళ్ళకి అటు ఆర్టీఐ కావచ్చు, రైట్ టు ఇన్ఫర్మేషన్ కావచ్చు, డిపార్ట్మెంట్ కావచ్చు, ఇలా చాలా వరకు ఉన్నాయి. ప్రభుత్వం మారిన వెంటనే అధికారులు అక్కడ కింద మారిపోతూ ఉంటారు. ఎందుకంటే మీరు అంతకుముందు అధికార పార్టీలో ఉండి నియమించిన తర్వాత వెళ్ళిన సిస్టమ్కి, ప్రభుత్వం మారిన తర్వాత వెళ్ళిన సిస్టమ్కి చాలా గ్యాప్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. అది చాలా వరకు మనం చూసాం. అలాంటివి ఏమైనా ఎదురవుతున్నాయా? నేను అదే చెప్తున్నానండి, నాకు సమస్యలు ఏం రాలేదు. వస్తాయని అనుకున్నాను నేను ఫ్రాంక్లీ. ఓకే, వస్తాయి ఈ సమస్యలు. ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు రికమెండ్ చేసిన క్యాండిడేట్ను కదా, నాకు వస్తాయి అని ఒక 3-4 months నేను సందిగ్ధంలో ఉన్నాను స్టార్టింగ్లో రిజల్ట్ తర్వాత. అప్పుడు నేను విజిట్స్ కూడా పోలేదు యాక్చువల్గా. ఇంకా ఆ టైంలో చూద్దాం, చేద్దాం, ఏమవుతుంది ఏంది అని నేను ప్రొసీడ్ అయ్యాను. నాకు ఎక్కడ ఆటంకం రాలేదు. ఆ విధంగా నేను ప్రొసీడ్ అవుతాను. ఆటంకం అంటే ఏం లేదండి, ఇది స్టాట్యూటరీ బాడీ, కాన్స్టిట్యూషనల్ పోస్టు, 5 years tenure, 2022 to 27. అట్ ద సేమ్ ఆ రోజుల్లో కూడా 2017లో మన ఇప్పటి ముఖ్యమంత్రి గారు జేఆర్ పుష్పరాజ్ ఎక్స్ మినిస్టర్ ఆయన నియమించారు. ఆయన 22 వరకు ఉన్నారు. 22 తర్వాత నన్ను తీసుకున్నారు ఆయన రిటైర్మెంట్ తర్వాత. కానీ వాళ్ళంటే ఆ పరిస్థితులలో వాళ్ళు ఏదో ఆఫీసులు పరిమితమై అట్లా చేసేవాళ్ళు. నేను కొద్దిగా ఎక్కువగా ఫోకస్ కావడం, పబ్లిక్లోకి తీసుకెళ్ళడం జరిగింది. ఈ ఫుడ్ కమిషన్ అనేది ఉంది అని ఈ తెలుగు 2 రాష్ట్రాలకు పరిచయం చేశాను. ఎగ్జాక్ట్లీ, ఇది ఉంది, జరుగుతుంది, మేము యాక్టివ్లో ఉన్నాం, మేము మా వల్ల ఈ విధమైన ఉపయోగాలు జరుగుతాయి అని చెప్పి నేను తీసుకెళ్ళాను వాస్తవంగా. ఎందుకంటే ఈ తెలంగాణ నుంచి అయితే ఏంటి నాకు ఎక్కువ కామెంట్స్ వస్తూ ఉంటాయి, మీరు రండి సార్ వీడికి అని కూడా వాస్తవంగా. అయితే ప్రాబ్లమ్స్ ఏం రాలేదండి, రావు కూడా నాకు తెలిసి. ఎందుకంటే నేను కరెక్ట్గా ఉన్నా, నేను అవినీతి పరునో లేకుంటే కన్నా నేను ఎక్కడన్నా బాగా నీ ఇష్టం అండి. ఏ డిస్టిక్ పోయి నా గురించి ఎంక్వైరీ చేసినా, ఎక్కడ పోయి అడిగినా కానీ ఆయనతో పని కాదు, ఆయనతో జాగ్రత్తగా ఉండాలా అనే వర్డ్ తప్ప, ఆయన ఏం లేదు, ఆయన ఏం 10 రూపాయలు ఇస్తే తీసుకుని వెళ్ళిపోతాడు అనే వర్డ్ ఎక్కడ మీరు భూతంతం తీసుకుని ఎత్తికినా దొరకదు. ఎందుకంటే అంత కరెక్ట్గా ఉన్నా, కరెక్ట్గానే ఉంటా. ఇప్పుడే కాదండి, రేపు ఏ పొజిషన్లోకి పోయినా కానీ నా మనస్తత్వం అది, నా తత్వం అది. అంటే కొంతమంది కడుపు నిండక తప్పులు చేస్తుండొచ్చేమో, కానీ నేను సంతోషంగా ఉన్నానండి. ఫైనాన్షియల్లీ, మెంటల్లీ, ఫిజికల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. నా పిల్లలు మంచిగా, వాళ్ళకి ఇదే నేను నా పిల్లలకు ఎక్కడన్నా పోవాలన్నా కానీ వాళ్ళు కూడా కొంచెం ఫుడ్ కమిటీ చైర్మన్ విజయప్రతాప్ ఆయన మంచి పేరు ఉంది, ఆయన కొడుకులుగా మేము కూడా మంచిగా ఉండాలా, ఎక్కడ తప్పు చేయకూడదు అనే వాళ్ళకి ఆటోమేటిక్గా ట్యూన్ అయిపోయారు వాళ్ళు. ఎంతమంది పిల్లలు? నాకు 2 కొడుకులు అండి, 2 కొడుకులు. ఒకడు ఈకేలో మాస్టర్స్ చేస్తూ ఉన్నాడు, ఇక్కడ బీబీఏ చేసిపోయాడు. చిన్నోడు కూడా మాస్టర్స్ చేస్తున్నాడు బెంగళూరు JNDMD ఇంటర్నేషనల్ కాలేజీలో, VFX వాడంతా ఇది దీని మీద. పెద్దోడు బిజినెస్ దాని మీద చేస్తూ ఉన్నాడు, 1 year అయిపోయింది. వాడు చాలా చాలా కేర్ఫుల్గా ఉంటాడు పెద్దోడు. చిన్నోడు అసలు నన్ను వాడుకోడు, ఎక్కడ కూడా చెప్పండి నా పేరు. ఓకే, పెద్ద అబ్బాయి అయితే ఆటోమేటిక్గా వాడు కొంచెం చెప్తాడు, చెప్పినా కష్టమే లేండి, చెప్తాడు, జాగ్రత్తగా ఉంటాడు, ఎక్కడ కూడా పొరపాటు చేయడు, చాలా కేర్ఫుల్గా ఉంటాడు. మా డాడీకి ఎక్కడ చెడ్డ పేరు వస్తుంది, మా వల్ల రాకూడదు, మేము కూడా మంచిగా ఉండాలా అనేది ఫస్ట్లో కొంచెం అటు ఇటు ఉన్నారు. అంటే మేము పెద్ద ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాళ్ళు. తర్వాత వాళ్ళకి అర్థమైంది నా మెంటాలిటీ బాగా అర్థమైంది దగ్గరగా. అట్లా వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారు. ఎస్, ప్రతాప్ రెడ్డి గారు, ఇప్పుడు మీరున్నది ఒక కాన్స్టిట్యూషనల్ సంబంధించిన పోస్టు, దీన్ని పొలిటికల్ రిక్రూట్మెంట్ ఏంటి అనేది చాలా వరకు విమర్శలు మనకు వినిపిస్తూ ఉంటాయి. మీది ప్రత్యేకంగా భవిష్యత్తులో ఎలా ఉండాల్సిన అవసరం ఉంది, ఇది కరెక్టా కాదా? అంటే పొలిటికల్ రిక్వైర్మెంటేనండి ఇవి. ఇప్పుడు ఫుడ్ కమిషన్ కానీ ఏ కమిషన్స్ అయినా అప్పుడు సీఎంగా ఎవరు ఉంటారో వాళ్ళే రికమెండ్ చేసి నియమింపజేస్తారు. అంటే ఈక్వల్ టు మీది ఒక హైకోర్టు జడ్జి స్థాయి పోస్టు. ఎందుకంటే అంతకుముందు మీరు పార్టీలో తిరిగారు, అంటే రేపు పొద్దున్న వైసీపీ కావచ్చు, అయితే తెలుగుదేశం కావచ్చు. అది ఇటువంటి పోస్టుల్లోన అంటే రాజ్యాంగానికి సంబంధించిన ఒక పోస్టుల్లో ఇలా పార్టీలో ప్రత్యక్షంగా సంబంధాలు ఉండేవాళ్ళు ఉండటం అనేది మీ ఆలోచన ప్రకారం ఎలా అనిపిస్తుంది? ఇది ఒక ట్రెండ్, అది అంతేనండి. మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం మన భారతదేశంలో ఈ ఫుడ్ కమిషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ కమిషన్ తీసుకుందాం. ఫుడ్ కమిషన్లు అన్నీ కూడా 2017లో ఫామ్ అయ్యాయి. ఓకే, ఫ్రేమ్ చేశారు. వాళ్ళు కేంద్రం ఏంటంటే మేము ఇస్తున్న పార్ట్నర్షిప్లో ఇస్తున్న ఉచిత ఆహారం మీద మాకు ఒక కమిషన్ ఏర్పాటు చేయండి అని చెప్పడం జరిగింది. అప్పుడు ఎక్కువ శాతం కమిషన్స్లో IAS IPS రిటైర్డ్స్ను వాళ్ళని పోతూ ఉంటారు మామూలుగా. కొన్ని పొలిటికల్గా కూడా కొంచెం రిలేషన్ ఉండేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ కమిషన్ ఈ కొంచెం
గ్రౌండ్ లెవెల్లో పొలిటికల్గా టచ్ ఉన్న వాళ్ళు అయితే కనుక బాగా చేయగలరు అనే ఒక అంతకుముందు 2017లో ఎక్స్ మినిస్టర్ జేఆర్ పుష్పరాజు గారు అపాయింట్ అయ్యారు. ఇక్కడ తిరుమల రెడ్డి గారు ఫస్ట్ అపాయింట్ అయ్యారు. దాని తర్వాత ఇప్పుడు గోలి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళంతా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే వాస్తవంగా. అట్లా కొన్ని స్టేట్లలో రిటైర్డ్ ఐఏఎస్లను వాళ్ళని తీసుకుంటారు. వాళ్ళకి టెన్యూర్ తక్కువ ఉంటుంది. మాకు 5 years టెన్యూరు, 60 విచ్ వన్ ఎర్లియర్ 65 years ఆర్ 5 years. వాళ్ళు 62, 63లో అపాయింట్ అయితే 2 years వర్క్ చేసి వెళ్ళిపోవాలి. ఇట్లా ఈ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అయితే కన్నా అంటే ఆ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చూడరండి, నేను నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాను అనే ఒక కాన్సెప్ట్ మీద కూడా నాకు ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ నేను ఒక స్కూల్స్ ప్లస్ ఆర్ఫనేజ్ హోమ్స్ సర్వీస్ మోటో దాంట్లో అది గాడ్ గ్రేస్ అండి. నేను ఓపెన్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు థాట్ రావడం అయితేనేంటి, నాకు ఇది కావాలని నేనేం అడగలేదు. నాకు మీ ఇష్టం, నాకేం అవసరం లేదు, మీ ప్రేమ ఉంటే చాలు నాకు అనే ఒక ఇది ఇచ్చాను. 2014 నుంచి 19 వరకు మండలాధ్యక్షుడిగా పనిచేశాను పూర్వామిలలో. అవును, అప్పుడు ఎన్నో చేశాము, ఎన్నో యాంటీ గవర్నమెంట్గా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి చేశాము. అదన్నీ గుర్తించారు. కష్టపడ్డాడు విజయ్, బాగా పని చేస్తాడు, ఇతనికి ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ఈ పోస్ట్కి అయితే అప్పటికి యాక్చువల్లీ ఆల్ చైర్మన్స్ అన్నీ ఫిల్అప్ అయ్యాయి, కార్పొరేషన్స్ అన్నీ. అది ఎందుకో మరి దేవుని దయ కృప అనుకుంటాను నేను. నా కోసమే ఆగింది అది. ఆయన ఆ టయానికి ఆయన విజయ్ అని చెప్పి చెప్పడము, నేను నా వల్ల చాలామందికి మేలు జరుగుతుంది అనే కాన్సెప్ట్ అండి. నాకు జరుగుతుంది ఇది కాదండి, నేను ఒక వార్డు మెంబర్ అయినా ఒక మండలాధ్యక్షుడైనా ఇంకా రేపు ఫ్యూచర్లో ఇంకేదైనా మంచిగా పోకున్నా నా పని నాదే, నేనైతే 10 మందికి మేలు చేయాలా నిస్వార్థంగా అనేది నా కాన్సెప్ట్ అండి. ఇలా మీరు కట్టి కాలే వరకు జగన్మోహన్ రెడ్డితోనే జర్నీ అనేది మీ పొలిటికల్ స్టేట్మెంట్. రాజకీయాల్లో సాధ్యమేనా? ఒకరితో నాకు అనవసరం అండి. ఒక చిన్న మండలానికి సంబంధించిన వ్యక్తిని నేను ఈరోజు ఒక స్టేట్కి తీసుకొచ్చి నన్ను పెట్టారు. ఆయన పెట్టడం ఒక ఎత్తు అయితే, నేను ఈ స్టేట్లో కరెక్ట్గా చేయడం అనేది నా మనస్తత్వము, నా మెంటాలిటీ, నా యాటిట్యూడ్. ఆ విధంగా నేను చేయగలిగాను. ఈ పొలిటికల్గా సాధ్యమేనా అంటే నా విషయంలో సాధ్యమండి. నా విషయంలో సాధ్యం. ఒకరితో పార్టీలు మారడము, ఇంకొకటి ఎన్నో ప్రెజర్స్ ఉంటాయి, ఎన్నో జరుగుతూ ఉంటాయి. నేను అది మనసులో పెట్టుకోవాలి కదండి. బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మంచిని నేను ఈరోజు లేకుంటే నేనేదో మండలంలో ఉండేవాడిని, బయలుకప్పలా అక్కడ ఉండేవాడిని తప్ప ఇక్కడికి వచ్చి మీ ముందు మాట్లాడేవాడిని కాదు. 10 మంది ఇంతమంది నన్ను ఇష్టపడేవాళ్ళు కాదు, ఇంతమందికి నేను సర్వీస్ చేసేవాడిని కాదు. ఇంత గొప్ప పరిస్థితి లేకపోయే పరిస్థితి లేదండి వాస్తవం. ఆయన ఇచ్చిన అవకాశాన్ని ఆయన అమ్మడే ఉంటాను, ఆయన ఇట్లే ఉంటుంది ఎప్పటికీ. ఈ 1.5 year అయిపోతుంది. అయిపోయిన తర్వాత విజయ్ ప్రతాప్ రెడ్డి గారి భవిష్యత్తు ఏంటి? ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ అండి. అది దేవుని దయ, ఎట్లా జరుగుతుంది ఏంది అనేది. నన్ను ఉపయోగపెట్టుకుంటే ఉపయోగపడతాను, లేదంటే నా పరిధిలో నేను ఉపయోగపడతాను. నాకు సంబంధించిన వాళ్ళకు, నా ప్రజలకు, నా దగ్గర వాళ్ళకు, నేను ఏదైనా పేదవాళ్ళకు సర్వీస్ చేయడం కానీ. ఇక్కడ మనకు హైదరాబాద్ దగ్గర మన షాద్ నగర్ దగ్గర ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంది. దాని బ్యాక్ సైడ్ ఎఫ్సి అని ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ నీడ్ అని మా చిన్ననే ఒక ఆర్ఫనేజ్ హోమ్ నడుపుతూ ఉన్నారు. ఓకే, చాలా బాగా 6 acres చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అంతా సర్వీస్ చేస్తూ ఉంటారు ఆయన. ఆ చుట్టుపక్కల అన్ని కుట్టు మిషన్లు ఇవ్వడము, కొన్ని క్యాంపులు నడపడం, ఆయన మా పూర్మామిలలో కూడా మా విలేజ్లో ఈ క్యాంపులు నడపడము, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం మేము. మాకు అదొక తృప్తి. కరోనా టైంలో దాదాపు 20-25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మేము ఎన్నో కూరగాయలు ఇవ్వడము, ఆ పని చేసిన వాళ్ళకు భోజనాలు పంపివ్వడం తయారు చేసి ఇట్లా చాలా చేసాం. అదంతా జీలండి, చేయకుండా అడిగేవాడు ఎవరు లేరు కదండి. చేయాలా అనే ఒక తృష్ణ, ఒక అభిప్రాయం, ఒక మంచి చేయాలా, మనకు దేవుడు ఇస్తా ఉన్నాడు, సంతోషం, ఇంకా ఇస్తాడు. మనం మంచి చేస్తే ఇంకా ఇస్తాడు. ఏమీ రాలేదు, ఏమీ కాలేదంటే మనం హ్యాపీగా మన పని మనం చేసుకుంటాం. నా ఓన్గా ఉండేటి నాకున్నాయి అంతే తప్ప వేరే అవకాశం దొరికితే మటుకు భవిష్యత్తులో విజయ్ ప్రతాప్ రెడ్డి అనేది చాలామంది చూస్తారు. థ్యాంక్ యూ విజయ్ ప్రతాప్ రెడ్డి గారు. మీ హానెస్టీతో కూడిన సర్వీస్ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది బిగ్ టీవీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది అంటే టోటల్గా ఒక హానెస్టీతో కూడిన సర్వీస్ అనేది 10 మందికి మేలు చేస్తుంది అనేది ఏపీలోని మన ఫుడ్ కమిషన్ నిరూపిస్తుంది. ఇలాంటి సేవలు మిగతా డిపార్ట్మెంట్లో కూడా కొనసాగాలని ఆకాంక్షిద్దాం. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈజ్ గణేష్.
For more videos like this, subscribe Big TV channel.